సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ శ్రీ దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము, పరమాత్మ మన దేహమునందు ఎక్కడ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే మన శరీరము యందు లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని ఆవరించి ఉన్నటువంటి పంచకోశములండి. పంచకోశముల లోపట పరమాత్మ లోపట ఉండటం జరిగింది. అంటే పరమాత్మ యొక్క స్థితిని మనం గమనించాలి అంటే పంచకోశములను దాటవలసి ఉంటుంది. ఈ పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటటువంటి ఈ 5 కోశముల లోపట ఆత్మ నిగూఢంగా రహస్యంగా ఉండటం జరుగుతుందండి. అందుకే గూఢమను ప్రవిష్టం గహ్వరేష్టం గుహాహితమని ఉపనిషత్తుల యందు చెప్పబడుతుంది. అంటే చీకటి ప్రాంతమునందు హృదయ గుహలో రహస్యంగా ఉంటారట మనందరి లోపట కూడా ఉన్నటువంటి ఆత్మ. దీనిని మనం ఎలా తెలుసుకోగలము అంటే పంచకోశములను మనం ఎవరైతే జయించగలుగుతారో అలా జయించినటువంటి వారు మాత్రమే తమ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని అనుభూతి పొందగలుగుతారు అని చెప్పేసి ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ సాంఖ్యము అంటే సంఖ్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంఖ్య ఏంటి అంటే అనాత్మ వస్తువులు 24 తత్వములు అని చెప్పేసి 96 తత్వములు అని కూడా చెప్తారనమాట. 24 తత్వములను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇలా మనం పంచభూతముల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ చెప్పబడేటటువంటి 24 తత్వాలను కూడా వీటికి అనుసంధానంగానే పరమాత్మ వీటన్నింటినీ కూడా రూపొందించారనమాట. ఆకాశతత్వమునందు అంతరేంద్రియములు అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అండి. ఆకాశం తర్వాత వాయుతత్వమునందు, ఈ వాయుతత్వమునందు ఏముంటాయి అంటే ప్రాణేంద్రియాలు. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన వాయువులు ప్రాణేంద్రియాలుగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రాణేంద్రియాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉపవాయువులు కూడా ఉంటాయన్నమాట. ఇందులోపట నాగ, కూర్మ, కృకర, దేవదత్తం, ధనంజయ అని చెప్పేసి ఉపవాయువులు కూడా ఉంటాయి. ఈ 5 ప్రాణేంద్రియాలు శరీరానికి సంబంధించి ప్రాణము అన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు సంబంధించినటువంటి పనిని నిర్వర్తించడం జరుగుతుంది. మరి అపానము అన్నప్పుడు విసర్జనకు సంబంధించినటువంటి కర్మలను చేయడం జరుగుతుంది. సమానము అన్నప్పుడు నాభి వద్ద మనం తీసుకున్న ఆహారాన్ని ఈశ్వరుడు ప్రాణ అపాన వాయువులు రెండింటినీ కూడా సమానం వద్ద మనం తీసుకున్న పదార్థాన్ని పచనం చేస్తారు. ఈ విషయాన్ని మనకి కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో 14వ శ్లోకంలో కూడా చెప్పారండి. ఏమంటారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని చెప్పేసి చెప్తారనమాట. ప్రాణ అపాన వాయువులను సమం చేసి నేనే మీరు తీసుకున్న పదార్థాన్ని
పచనం చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అంటే సమాన వాయువు యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనమందరము కూడా గమనించవలసి ఉంటుంది. అంటే పదార్థాన్ని పచనం చేయడమే కాదు, పచనం చేసిన తర్వాత వివిధ భాగాలన్నింటికి కూడా విస్తరించడానికి కావలసిన విధంగా ప్రోత్సహిస్తుంది. ఉదాన, వ్యాన అంటే వ్యానము అంటే శరీరం అంతటా కూడా వ్యాపించబడుతుందండి. అంటే శరీరంలో ఉన్న అన్ని భాగాలకు కూడా కావలసినటువంటి ఈ రక్తాన్ని పంపిణీ చేసేటటువంటి ఆహ్, పంపిణీ చేసేటటువంటి పనిని మరి వ్యానము తీసుకుంటుంది. ఉదాన వాయువు అన్నప్పుడు మనం దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఉదాన వాయువు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా మనము చేసినటువంటి సంకల్పాలు ఏవైతే ఉంటాయో, ఏం సంకల్పం చేస్తాం? ఇప్పుడు మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన మనసు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుందండి. అంటే మనం చేసినటువంటి సంకల్పాన్ని లోపట ఏం జరుగుతుందంటే, అంటే మనందరి దేహం లోపట ఏం జరుగుతుంది? బాహ్యమునందు బ్రహ్మదేవుడు ప్రాణులన్నింటినీ కూడా సృష్టి చేస్తూ ఉన్నారు. తర్వాత శ్రీ మహావిష్ణువు పోషణ చేస్తూ ఉన్నారు. మరి రుద్రుడు లయం చేస్తున్నారంటున్నారు. అదే విధంగా మన దేహం లోపట కూడా మనం ఏం చేస్తున్నాం? విషయాలను అంటే కొంతమంది భగవంతుడు గురించినటువంటి జ్ఞానం ఉండి భగవంతుణ్ణి పొందాలనుకున్న వాళ్ళు భగవంతుడు చెప్పేటటువంటి కార్యాలను నిర్వర్తించడం కోసం అని చెప్పి ఎప్పుడు ఈశ్వరుడి యొక్క కార్యం కోసం సంకల్పం చేస్తారు. ఈ దేహమే నేను అనే భావన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేహ సంబంధమైనటువంటి విషయాలను సంకల్పాలు చేస్తూ ఉంటారు. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం? సంకల్పాలను సృష్టి చేస్తూ ఉంటామండి. అంటే లోపట ఏం జరుగుతుంది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఉంటారన్నమాట. అంటే లోపట కోరికలను సంకల్పం చేయడం జరుగుతుంది. అంటే బ్రహ్మ సృష్టి చేస్తూ ఉన్నారు కోరికల యొక్క సంకల్పాలు. తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ కోరికలు అమలు జరిగేలాగా పోషణ చేస్తూ ఉన్నారండి. ఆ కోరికలన్నింటినీ లయం చేసేటటువంటి బాధ్యత రుద్రుడు తీసుకుంటారు. వీటికి సంబంధించిన ప్రతి విషయాన్ని మన పైన అంటే సహస్రారంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి అందించేటటువంటి బాధ్యతను ఉదాన వాయువు తీసుకుంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి విషయాలన్నమాట. అంటే మనము ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాం? ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నామంటే లోపట బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? మన యొక్క కోరికలను సృష్టి చేస్తూ ఉన్నారు. అంటే మనం ఏ విధమైనటువంటి కోరికలను కోరుకోవాలి? శాస్త్రం అంగీకరించిన విషయాలను మాత్రమే మనం కోరుకోవాలి తప్ప శాస్త్రం అంగీకరించినటువంటి దేహ సంబంధమైనటువంటి అధర్మంతో కూడిన కార్యాలను ఎప్పుడు కూడా సంకల్పం చేయకూడదండి. అంటే భగవంతుడు మన లోపట ఉండి ఆయన ఏం చేయిస్తున్నాడు? మన యొక్క కోరికలకు మూలం ఏంటి అంటే మనం పరమాత్మను చేరుకోవడానికి మోక్షాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే దేహ బంధాల కోసం తాపత్రయపడుతున్నామా అనేది ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? భగవత్ స్వరూపమైనటువంటి సద్గురువుని చేరి ఆయన ద్వారా ఉపదేశాన్ని పొంది ఆయన చెప్పినటువంటి జ్ఞానముతో కూడినటువంటి సంకల్ప వికల్పాలు చేయవలసి ఉంటుంది. కానీ మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నంత కాలము కూడా మనం ఏం చేస్తామంటే పుడుతూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం. అంటే జన్మ పరంపర అనేది కొనసాగుతుంది. దుఃఖంతో కూడినటువంటి అనేక విధములైనటువంటి జన్మలు పొందవలసి ఉంటుంది. కాబట్టి ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ మనకు ఒక సత్యాన్ని చెప్పారు. ఎందుకు సద్గురువు దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అంటే అహం బ్రహ్మేతి నియతం మోక్ష హేతుర్ మహాత్మనాం ద్వేపదే బంధ మోక్షాయ మమేతి న మమేతి మమేతి బధ్యేతి జంతువు న మమేతి విముచ్యతే అని చెప్పేసి ఈ శ్లోకం చెప్పారనమాట. ఈ శ్లోకం అర్థం ఏంటంటే అహం బ్రహ్మేతి నియతం అంటే మహాత్ములైనటువంటి వారు సద్గురువు దగ్గరికి చేరి వాళ్ళ ద్వారా భగవంతుడు ఎక్కడ ఉన్నారనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారు? భగవంతుణ్ణి నిరంతరం కూడా స్మరణ చేశారండి.
నేను బ్రహ్మమే, నేను బ్రహ్మమే అనేటటువంటి సంకల్పం చేశారనమాట. అంటే ప్రతి క్షణము కూడా మనం ఏమని స్మరణ చెయ్యాలి అంటే, నేను బ్రహ్మమే. అంటే దీనికి ఏం చేయాలి? సద్గురువు దగ్గర ఉపదేశాన్ని పొందవలసి ఉంటుంది అని మహాత్ములు చెప్పినటువంటి సత్యాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే అనుభవపూర్వకంగా వాళ్ళు స్మరణ చేసి బ్రహ్మమును పొంది ఉన్నటువంటి వారు మరి చెప్పినటువంటి సత్య వాక్కులు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. మనం సద్గురువు దగ్గరికి వెళ్ళి సద్గురువు ద్వారా మంత్ర ఉపదేశాన్ని తీసుకున్నప్పుడు సద్గురువు మనకి ఏమని బోధ చేస్తారంటే, నువ్వు దేహము అనేటటువంటి భ్రాంతి చేత కర్మను చేస్తూ సుఖదుఖములను పొందుతూ ఉన్నావు. ఈ సుఖదుఖములన్నింటినీ నువ్వు అంటే ఏం చేయాలి? మనమెప్పుడు సుఖదుఖాలకు కామాలు పెడుతూ ఉంటామండి. ఇక నాకు ఈ సుఖములు వద్దు, దుఃఖములు వద్దు అని చెప్పేసి ఎవరైతే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం గురించి చెప్తారు. నీవు బ్రహ్మమే కానీ నశించిపోయేటటువంటి దేహము కాదు అనేటటువంటి విషయాన్ని మనకి 4 మహావాక్యముల ద్వారా తెలియజేస్తారనమాట సద్గురువులు. సద్గురువు తెలియచేసినటువంటి మాట ఏంటంటే, నేను బ్రహ్మమే అని ఎప్పుడు కూడా స్మరణ చెయ్యాలండి. అలా స్మరణ చేసినప్పుడు మన మనసు ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తుంది? ఎవరికి వాళ్ళు విచారణ చెయ్యవలసి ఉంటుంది. నేనెవరు అంటే, నేను పలానా వారికి భార్యని, పలానా వారికి కూతుర్ని, పలానా వాళ్ళకి నేను తల్లిని, పలానా వారికి నేను సోదరిని. ఇలా రకరకాలైనటువంటి విషయాల గురించినటువంటి స్మరణ మన మనసు చేస్తూ ఉంటుందండి. కానీ మన మనసుకు నువ్వు బ్రహ్మమే అనేటటువంటి సత్యాన్ని నువ్వెప్పుడు బోధించగలవు అంటే, సద్గురువు చేసినటువంటి ఉపదేశం. మరి సద్గురువు దగ్గర ఉపదేశం లేకపోయినా నేను బ్రహ్మమే అనుకుంటాను అంటే, ఒక పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు రాయనే లేదండి. రాయనప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే, ఇంటర్మీడియేట్ పరీక్షలను కూడా సులభంగా రాయగలరండి. ఇప్పుడు ఇంటర్మీడియేట్ బోర్డుకు సంబంధించి ఈ పిల్లవాడు ఇంటర్మీడియేట్ ఫీజు కట్టాలి అనుకుంటాడు. అలా అన్నప్పుడు వాళ్ళేమంటారు, కాలేజీ వాళ్ళేమంటారంటే, మీరు 10వ తరగతి సర్టిఫికేట్ మాకివ్వండి. మీరు ఇంటర్మీడియేట్ పరీక్షలు రాయడానికి కావాల్సిన అర్హతను మేమిస్తామంటే, మా పిల్లవాడు 10వ తరగతి చదవలేదు కానీ ఇంటర్మీడియేట్ పరీక్షల్లో వీడు తప్పకుండా కాలేజీకి ఫస్ట్ వస్తాడంటే, ఆ కాలేజీ వాళ్ళు ఎవరైనా జాయిన్ చేసుకుంటారా? జాయిన్ చేసుకోరు. జాయిన్ చేసుకోకుండా ఏమంటారు? మీ పిల్లవాడికి 10వ తరగతి పరీక్షకి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి మీరు ఫీజు కట్టండి. ఆ పిల్లవాడితో మరి పరీక్షలు రాయించండి. ఆ పరీక్షలలో ఉత్తీర్ణత పొందితే మా కాలేజీలో మీకు అడ్మిషన్ ఇస్తాం కానీ, మీ పిల్లవాడికి ఎన్ని తెలివితేటలున్నా మరి ఎస్ఎస్సి సర్టిఫికెట్ లేకుండా ఇంటర్మీడియేట్ పరీక్షలు రాయడానికి కావలసిన అర్హత ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమేనండి. అంటే మనం ఈ లోకంలో మన ప్రభుత్వం పెట్టినటువంటి చట్టాలన్నింటినీ మనం గౌరవిస్తున్నాం. మన పిల్లవాడు ఎంత గొప్పవాడైనా వాడిని 10వ తరగతి పరీక్షలు రాయకుండా ఇంటర్మీడియేట్ పరీక్షలు రాయించగలుగుతామా అంటే, రాయించడానికి వీల్లేదు. అదే విధంగా మరి ఇక్కడ భగవంతుడు కూడా ఒక నియమం చెప్పారు. విశ్వ ప్రభుత్వ చట్టం కూడా చెప్పిందనమాట. బ్రహ్మమును తాను అనుభవపూర్వకంగా పొందినటువంటి మహాత్ముల ద్వారా మీరు మంత్రాన్ని స్వీకరించి, ఆ మంత్రమునందు పరమాత్మ ఏమని తెలియజేస్తారు అంటే, పరమాత్మ అంటున్నానంటే సద్గురువే పరమాత్మగా ఉండి మనకు జ్ఞానాన్ని బోధిస్తారనమాట. నీవు దేహం అనుకుంటూ దేహ సంబంధమైన సుఖదుఖములు పొందుతున్నావు. నువ్వు దేహము కాదు, నువ్వు నా అంశవి అనేటటువంటి సత్యాన్ని సద్గురువు పరమాత్మ వాక్యం లాగా చెప్తాడనమాట. అంటే భగవంతుడు నువ్వు భగవత్ స్వరూపమే కానీ ఈ దేహం కాదు అనేటటువంటి భావన పదిలపరుచుకోవడానికి ఆత్మజ్ఞానం పొందినటువంటి సద్గురువుల ద్వారా మనం ఉపదేశం పొంది ఉన్నామనుకోండి. అలా పొంది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన నోటి నుంచి మనం మంత్రాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ నోటి ద్వారా ఈశ్వరుడి యొక్క శక్తి మన లోపలికి ప్రసరిస్తుందనమాట. అప్పటి వరకు మన మనసు నేను దేహము అనుకుంటూ, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అని చెప్పి ఈ దేహానికి సంబంధించిన నామరూపాల గురించి మాత్రమే మన మనస్సు ఆలోచిస్తుంది.
ఎప్పుడైతే సద్గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకుంటావో, తీసుకున్న మరుక్షణం నుంచి నీ మనసు కొత్తగా ఒక ఆలోచన ప్రారంభిస్తుంది. నేను బ్రహ్మమే అనే ఆలోచనను నెమ్మదిగా ప్రారంభిస్తుందండి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢ భూమి. ఒక్కసారిగా గురువుగారి దగ్గరికి రాగానే నా జీవితమంతా మారిపోతుంది అని ఎవరు కూడా అనుకోకూడదండి. నెమ్మదిగా సాధన జరగవలసిందే కానీ, ఒకేసారి గురువుగారి దగ్గరకు ఉపదేశానికొచ్చాక, నేను బ్రహ్మమే అని చెప్పేసి బ్రహ్మము కావడానికి అందరికీ కూడా సాధ్యం కాదు. నెమ్మదిగా మనం ఏం చేస్తామంటే సతు దీర్ఘకాల చాలా కాలం ఏం చేస్తూ ఉంటాము అంటే దృఢ భూమి, నిశ్చయమైనటువంటి బుద్ధితో నేను దేహం కాదు అన్నారు. ఎందుకు దేహం కాదు నేను? దేహమే అయితే నేను మరణిస్తాను. అంటే నేను మరణిస్తున్నానా? నా శరీరం పడిపోతుందా? అంటే నేను ఈ శరీరం లేక పూర్వము ఉన్నాను. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉంటాను. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నేనుంటాను. అంటే మధ్యలో వెళ్ళిపోయేదేంటి? ఈ శరీరమే. అంటే ఈ శరీరము నేను కాదు అనేటటువంటి భావన రోజు నేను బ్రహ్మమే అని చెప్పేసి మనం స్మరణ చేస్తున్నామనుకోండి. ఆ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు దేహ సంబంధమైన విషయాలలో అధర్మంగా ప్రవర్తించే తీరు తగ్గించుకుంటామన్నమాట. నెమ్మదిగా వస్తుందండి. నెమ్మదిగా రావడమే కానీ ఒకేసారిగా మనం ఏది కూడా గొప్ప పెనుమార్పు తీసుకురావటం అనేది సాధ్యం కాదు కాబట్టి నెమ్మదిగా మనం ఏం చేయాలి అంటే నేను బ్రహ్మమే అనేటటువంటి జ్ఞానాన్ని నిరంతరం స్మరిస్తూ ఉన్నప్పుడు నీ లోపట ఉన్నటువంటి దేహ సంబంధమైనటువంటి విషయ వాసనలన్నీ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయన్నమాట. అంటే విషయ వాసనలు తగ్గుతున్నాయంటే భార్యా బిడ్డలే శాశ్వతం అనుకుంటూ జీవిస్తున్నటువంటి మనకి ఈ వీళ్ళు శాశ్వతం కాదు, వీళ్ళని విడిచిపెట్టి నేను వెళ్ళవలసి ఉంది, లేదా వాళ్ళు నా కళ్ళ ముందే వెళ్ళవలసి ఉంటుంది. భగవంతుడి యొక్క నిర్ణయమే కానీ మన నిర్ణయం ఏమీ లేదు. నేను కొద్ది రోజులు మాత్రమే వీళ్ళతో కలిసి ఉంటాను. కొద్ది రోజుల తదనంతరం ఈ దేహం పడిపోయిన తర్వాత వీళ్ళకి నాకు సంబంధం ఉండదు అనే విషయం ప్రతిరోజు మనం స్మరణ చేస్తున్నామనుకోండి, ఇక ఏ బంధము మీద కూడా మనం ఆసక్తి లేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తూ మన స్వస్వరూపమైనటువంటి ఆత్మ మీద మనస్సును లగ్నం చేయగలుగుతామన్నమాట. అందుకే మహాత్ములైనటువంటి వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఉపదేశంగా పొందాలి. అహం బ్రహ్మేతి నియతం. ఇలా మనం నిరంతరము నేను బ్రహ్మమే అనేటటువంటి ఈ మహావాక్యాన్ని ఎవరైతే నిరంతరం స్మరిస్తుంటారో, అలా స్మరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ 2 పదాల గురించి చెప్పారు. ద్వేపదే బంధ మోక్షాయ అంటే 2 పదాలు. ఒకటేంటంటే ఈ దేహమే నేను అనుకుంటే బంధంలో పడిపోతారండి. నేను ఈ దేహం కాదు, బ్రహ్మమే నేను, ఈశ్వర స్వరూపమే నేను, ఆత్మయే నేను అనుకున్నామనుకోండి మోక్షాన్ని పొందుతామట. ఇక్కడ 2 పదాలు మళ్ళీ చెప్పారు. మమేతి నా మమేతి అంటే పట్టుకోవడం, విడిచిపెట్టడం. పట్టుకోవడం అంటే ఇప్పుడు ఈ దేహమే నేను అనుకుంటూ భార్య బిడ్డల మీద మమకారాన్ని కలిగి ఉన్నాను. నేను చనిపోయేటప్పుడు నా కుటుంబాన్ని స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయాననుకోండి, వాళ్ళతో జీవించడానికి భగవంతుడు నాకు ఏదో ఒక జన్మ మళ్ళీ పశుపక్షాదుల జన్మను మళ్ళీ ఇస్తాడనమాట. అంటే ఇప్పుడు నీవు ఇవాళ పొందిన మానవ జన్మను దేహ సంబంధాల గురించి, తర్వాత సంపదల గురించి స్మరణ చేస్తూ చనిపోయామనుకోండి, చనిపోతే మళ్ళీ మనం జంతువుకు సంబంధించిన జన్మను తీసుకొని మళ్ళీ మనం ఎవరినైతే ప్రేమించామో, ఎవరినైతే ఇష్టపడ్డామో, ఎవరినైతే ద్వేషించామో మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళతో కలిసి ఉండడానికి భగవంతుడట మనకి ఏదో ఒక పశుపక్షాది జన్మిస్తాడట. మనం ఆ ఇల్లును చూసుకుంటూనే ఉంటామండి. ఆ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక కుక్క అయ్యామనుకోండి, ఇప్పుడు నా కూతురంటే నాకు ఇష్టం అంటూ చనిపోయాననుకోండి, ఇప్పుడు ఆ కూతురి ఇంట్లో నన్ను ఒక కుక్కగా పుట్టిస్తే ఇప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది అంటే నేనేం చేస్తుంటాను, నా కూతుర్ని చూసుకుంటూ జీవిస్తూ ఉంటాను. అంటే ఆ ప్రేమ తగ్గేంత వరకు ఆ ఇంట్లో భగవంతుడు కుక్కగా నిన్ను పుట్టింపజేస్తాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ కూతురు కూడా నిన్ను బాగా చూసుకుందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఈ జన్మలో కూడా మళ్ళీ ఆ కూతురి మీద ఉన్న ప్రేమ తగ్గక మళ్ళీ ఇంకో జన్మలో ఇద్దరు ఏదో ఒక
మళ్ళీ ఏదో ఒక పామో, లేకపోతే ఏదో ఒక పశుపక్షాదులకు సంబంధించి మళ్ళీ మనం ఏమవుతామంటే, ఇలా జన్మలను పొందుతూనే ఉంటాం కానీ, మరి బంధంలో నుంచి బయటపడడానికి కావలసిన స్థితి నీకు రావాలంటే, మళ్ళీ నువ్వు మనిషిగా పుట్టాలి. నువ్వు మనిషిగా పుడితే తప్ప, నీలో ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు తెలుసుకోలేవు కాబట్టి, మరి దేహబంధాల మీద మమేతి బధ్యతే జంతువు. అంటే ఎవరైతే ఈ దేహమే నేను అనుకుంటూ దేహబంధాల మీద ప్రీతితో నా వాళ్ళంటే ప్రాణము అనుకుంటూ జీవించామనుకోండి, మళ్ళీ మనం బంధంలో పడిపోతాం. నా భజ్యతే అంటే ఎప్పుడు నా మమేతి భజ్యతే అంటే నేను ఈ శరీరము కాదు, ఈ శరీరాన్ని నడిపించే సర్వశక్తివంతమైన బ్రహ్మమే నేను అనుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? నా మమేతి విముచ్యతే. అప్పుడు మనం ఏ దేహ బంధాలకు సంబంధించి మనం కర్మ చేస్తున్నా వాటి చేత బంధింపబడకుండా హాయిగా పరమాత్మను పొందుతామట. అంటే దేహ బంధములో నుంచి విడిపడాలి అంటే ఇక్కడ మన చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు భ్రమరము ఏం చేస్తుందండి? ఈ భ్రమరము ఒక ఆకు తినేటటువంటి పురుగుని తీసుకొచ్చేసి ఒక గూటిలో పెట్టేస్తుంది. ఆ గూటిలో పెట్టేసి దాని చుట్టూ మట్టిని కప్పేసి ఒక చిన్న రంధ్రం పెడుతుంది. గాలి రావడం కోసమని ఒక చిన్న రంధ్రం పెడుతుంది. ఇప్పుడు ఆ చిన్న రంధ్రం దగ్గర భ్రమరము జుమ్మని నాదం చేస్తూ ఉంటుందండి. లోపట ఉన్నటువంటి ఆకు తినే పురుగు ఏం చేస్తుందంటే ఆహ్, భ్రమరము వచ్చి తననేమైనా అంటుందేమో, తన్ను కొడుతుందేమో, తనని చంపుతుందేమోననే భయము చేత ఈ భ్రమరాన్ని తలుచుకొని అందులోనే చనిపోతుందనమాట. అలా చనిపోయిన తర్వాత అది మళ్ళీ గుడ్డుగా మారుతుంది. ఇప్పుడు గుడ్డుగా మారిన తదనంతరం చనిపోయేటప్పుడు భ్రమరాన్నే తలుచుకుంది కాబట్టి, మళ్ళీ ఇప్పుడు గుడ్డుగా మారి అందులో మళ్ళీ ఒక పిల్లలాగా మారి భ్రమరంలాగా బయటకొస్తుందట. అంటే మనం దేనిని తలుచుకుంటూ వెళ్ళిపోతే దానికి సంబంధించిన భావన మనం పొందుతామనమాట. అంటే నేను బ్రహ్మమే అనుకుంటూ దేహాన్ని విడిచిపెట్టాననుకోండి, నేను బ్రహ్మమునే పొందుతాను. లేదు నేను ఈ దేహమే అనుకుంటూ ఎవరైతే దేహ సంబంధాల మీద రాగము, ద్వేషము, నాకొకరంటే కోపము అనేటటువంటి భావన పోలేదండి. నేను చనిపోయేటప్పుడు పలానా వ్యక్తి అంటే నాకిష్టం లేదనుకుంటూ చనిపోతే, ఆ వ్యక్తితో మనం ఏం చేయాలి అంటే, మరి శత్రుత్వాన్ని కొనసాగించేలాగా మనం పుట్టవలసి ఉంటుంది. మనం మన ఇళ్లల్లో చూస్తామండి. పక్క పక్కనే ఉంటాయి గానీ కుక్క పిల్లలు ఈ ఆ కుక్క, ఈ కుక్కని చూస్తే 2 కూడా కరుచుకుంటూ ఉంటాయండి. ఎప్పుడూ అరుచుకుంటూనే ఉంటాయి. ఎందుకు అరుచుకుంటాయి? కారణం ఏంటంటే పూర్వజన్మలో వీళ్ళకున్నటువంటి వైరము ఇవాళ భగవంతుడు ఏం చేశారు? వీళ్ళ యొక్క శత్రుత్వాన్ని అంటే శత్రుత్వంతో వీళ్ళు మరణించారు. పలానా వాళ్ళు నాకు శత్రువులన్నారు కాబట్టి, శత్రువులను చూస్తే వెంటనే ఏమవుతుంది? కోపమొస్తుంది. ఆ కోపం చేత ఇవి 2 కూడా ఏం చేస్తూ ఉంటాయి? ఏ కుక్క చూసినా ఎప్పుడు మీద పడి కరిచేసుకుందామా అని చెప్పేసి, ఎప్పుడు కూడా చాలా కోపంగా వాటి యొక్క గర్జనను మనకి వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏం జరుగుతుంది? ఇక్కడ మనం 2 కుక్కలు కరుచుకుంటున్నాయంటే, దానికి కూడా కారణం ఉంది. కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే అంటారండి. అంటే ఒక కార్యం జరుగుతుందంటే కారణం లేకుండా ఏ 2 కుక్కలు కూడా కరుచుకోవు. ఏ 2 ప్రాణులు కూడా ప్రేమగా మాట్లాడుకోరు. మనం లోకంలో ఎంతమందున్నా కొంతమందితోనే కలిసుంటాం. కలిసుండడానికి కారణం ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః అంటారు. అంటే మనకు ఋణానుబంధం ఉంది కాబట్టి వాళ్ళతో స్నేహంగా ఉంటున్నాం. ఋణానుబంధం తీరిపోయిన తర్వాత కొంతమంది మంచితనంలో విడిపోతారు. కొంతమంది ఏదో ఒక మాట పట్టింపు మీద విడిపోవడం జరుగుతుంది. అంటే ఇదంతా ఋణానుబంధమే కానీ ఎవరు కూడా ఇది వీళ్ళనే నేనెందుకు ఇష్టపడుతున్నానంటే ఖచ్చితంగా కారణం ఉంది. కారణం లేకుండా ఏ కార్యం జరగట్లేదు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. అంటే ఇక్కడ మనం ప్రాణేంద్రియాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి. ప్రాణేంద్రియాలలో మరి ఉదాన వాయువు యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అంటే మనం మనసు లోపట చేసేటటువంటి ప్రతి సంకల్పానికి కూడా మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా మనకు సహకరిస్తున్నారు కాబట్టి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎటువంటి సంకల్పాలుండాలి? ఏ సంకల్పం ఉంటే బంధించబడతాం? ఏ సంకల్పం ఉంటే భగవంతుణ్ణి పొందుతామని చెప్పి, మనం సద్గురువుని చేరి శాస్త్రమునందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో
అంటే అధ్యయనం చేసినంత మాత్రాన భగవంతుణ్ణి పొందరండి. అధ్యయనంతో పాటుగా ఆచరణ ఉండాలి. ఇప్పుడు మనం మామిడి పండు తోట వెయ్యాలి అని చెప్పేసి చాలా రకాలైన మొక్కలు తీసుకొచ్చాం. అక్కడ మనం కాయలన్నింటినీ కూడా రకరకాల పండ్లను కూడా మనం కాసేలాగా ప్రయత్నం చేశాం. కానీ నువ్వు ఆ పండు తిన్నప్పుడే కదండీ అనుభూతిని పొందేది. పండు తినకుండా అనుభూతి పొందలేవు. అంటే నువ్వు నీ లోపట ఉన్న ఆత్మ వస్తువు యొక్క అనుభూతి పొందేంత వరకు భగవంతుడు శాస్త్రంలో నిన్ను ఎలా జీవించమన్నారో అలా జీవించేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ మన మన లోపట ఎటువంటి స్థితి ఉంది అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఇది పిండాండ పంచీకరణ గురించి మాట్లాడతారు. అనాత్మ వస్తువులు అంటే ఇవన్నీ నశించిపోతాయండి. కాబట్టి ఇక్కడ వాయువునందు ప్రాణేంద్రియాలున్నాయి. ఇక్కడ 5. తర్వాత ఉపవాయువుల గురించి చెప్పాను కదా! నాగ, కూర్మ, కృకర, దేవదత్తం, ధనంజయ అనేవి మనకు ఆవలింతలు రావటానికి, త్రేపులు రావడానికి, ఆ తర్వాత మనం ఏదైనా ఒక ప్రాణి మరణించిందనుకోండి, మరణిస్తే ఆ శరీరం అంతా కూడా ఉబ్బిపోతుందండి వాయువు చేత. అంటే ధనంజయ అనేటటువంటి వాయువు ఉండి ఏదైనా ఒక కుక్క చనిపోయిందనుకోండి రోడ్డు పక్కన, దాని శరీరం 4 రోజులకి ఏమవుతుందంటే పంచభూతాలలో కలిసిపోతుంది. అంటే పగిలిపోతుందండి. పొట్ట పగిలిపోతుంది. అంటే బాగా స్వెల్లింగ్ వచ్చేస్తుందనమాట. అంటే ధనంజయ అనే వాయువు మనం మరణించిన తర్వాత కూడా మన దేహంలో ఉండి అదేం చేస్తుంది? పంచభూతములతో తయారైన శరీరం పంచభూతములలో కలిసేంత వరకు ధనంజయ అనేటటువంటి వాయువు అందులో ఉండటం జరుగుతుంది. ఇలా ఈ వాయువుల యొక్క ప్రాధాన్యత ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత అగ్ని రూపకంగా అంటే అగ్నిభూతకమునందు ఏముంటాయి అంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయండి. జ్ఞానేంద్రియాలంటే కన్ను, చక్షుహు, శ్రోత్రము అని చెప్పేసి చెప్తారు. అంటే మన చెవులు, కళ్ళు, తర్వాత జిహ్వ, నాలుక, తర్వాత త్వక్ అంటే చర్మం అండి. చర్మంతో పాటుగా మనకి ముక్కు, నాసికకు సంబంధించి కూడా మరి ఇలా 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే బయట ఉన్నటువంటి విషయ జ్ఞానాన్నంతా కూడా సేకరిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఇక అగ్ని తర్వాత జలము. జలము గురించి మాట్లాడినప్పుడు మరి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు వీటినే తన్మాత్రకలు అంటారనమాట. మరి ఈ తన్మాత్రకల ఆధారంగా ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తుంటాయి. కాబట్టి మరి ఈ జలభూతం నందు ఉండటం జరుగుతుంది. ఆకాశము అంటేనేమో ఆకాశము అంటేనేమో తల భాగాన్ని చూయిస్తారనమాట. ఇక్కడ వాయువు అన్నప్పుడు ఇక్కడ మధ్యలో కంఠమునందు అంటారు. అగ్ని అంటే హృదయమునందు అంటారు. జలము అంటే నాభి అండి. ఆ తర్వాత పృథివీ భూతము అంటే ఆధారం. మరి ఆధార చక్రము ఎక్కడైతే ఉంటుందో అంటే కింద భాగాన్ని మనం కూర్చుంటాం కదా, ఆసనం వేసి కూర్చుంటాం కదా, అలా ఉన్నటువంటి ఆధారమైనటువంటి భాగమునందు పృథివీ భూతకము ఉంటుందన్నమాట. దీని యందు కర్మేంద్రియాలు ఉంటాయండి. వాక్కు, పాణి, పాదము, తర్వాత ఉపస్థ, పాయువు అంటే మలమూత్రములకు సంబంధించినటువంటి విసర్జన వాయువులు. తర్వాత వాక్కు, పాణి అంటే చేతులు, పాదము అంటే మరి కాళ్ళు. వీటన్నింటినీ కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకున్న విషయాన్ని ఏం చేస్తున్నాయి? కర్మేంద్రియాల ద్వారా మనం తీర్చుకుంటామన్నమాట. అంటే ఇదంతా కూడా పిండాండ పంచీకరణ. దీని యందు మనం ఏం చేస్తాం? వీటినే అనాత్మ వస్తువులు అంటారండి. ఇవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి నశించిపోయేటటువంటి విషయాల చేత శాశ్వతమైనటువంటి బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ బయట కనపడుతున్న విషయ వస్తువులను అనుభవించడం కోసం మనకున్నటువంటి భగవంతుడు మనకిచ్చినటువంటి మానవ దేహాన్ని ఎవరూ కూడా వృధా చేసుకోకూడదు. నీ లోపట ఉన్న బ్రహ్మమును తెలుసుకోవడానికే మరి ఇక్కడ ఉన్నటువంటి 24 తత్వములను వాడుకోవలసి ఉంటుంది. కానీ నశించిపోయే విషయాల కోసం నీ యొక్క శక్తిని వినియోగించకూడదు. అంటే ఈ ఇంద్రియాలన్నింటికి కావలసిన శక్తి మన లోపట జీవ రూపంలో అందుతుందండి. జీవశక్తి రూపంలో అందుతుంది. ఈ జీవశక్తినంతా కూడా మనం ఉపయోగించుకొని భగవంతుణ్ణి పొందడానికి మనం నిరంతరము కూడా సాధన చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి మరి ఈ సాధన చేయడంలో ఎవరైతే వెనకబడతారో వాళ్ళు ఏం చేస్తారు? జనన మరణాది సంసార చక్రంలోనే మరి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణంలో మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటే మాత్రం
నిరంతరం మనం ఏం చేయాలి? ఈ ఇంద్రియాలన్నింటినీ వినియోగించుకుంటూ భగవంతుడు శాస్త్రం నందు చెప్పిన విధంగా కర్మ చేయటం పట్ల మనం ఆసక్తితో భగవంతుడు నిర్ణయించిన విధంగా కర్మ చేస్తున్నామనుకోండి. మన కళ్ళు భగవంతుడు ఏ విషయాలను చూడమంటున్నారో అలాంటి విషయాలను చూడడానికి ఉపయోగించుకోవాలి. మన చెవి ద్వారా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అంటే ధర్మంగా జీవించడానికి ఈశ్వరుడు చెప్పిన సూచనలన్నీ వినాలి. ఇప్పుడు భగవంతుడు ఏమంటారు? ఇప్పుడు మామూలుగా మహాత్మా గాంధీ చెప్పినటువంటి సూక్తులు ఏమున్నాయి? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అంటారండి. అంటే ఎందుకు మనం చెడు వినొద్దు అంటే చెడ్డ విషయాలన్నీ కూడా చూసామనుకోండి, మనం నిద్రపోయిన తర్వాత ఏ విషయాలు గుర్తొస్తాయి? మన స్వప్నంలో కూడా చెడ్డ విషయాలే గుర్తొస్తాయి. అంటే నువ్వు చూసినవి, నువ్వు తిన్నవి, నువ్వు విన్నవి, నువ్వు అనుభవించినవే మరి నీ అనుభవం నీ కళలోకి వస్తాయి. కానీ నువ్వు చూడని విషయాలు ఏవైనా కళలోకి వస్తాయంటే రానే రావండి. అంటే ఏ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటున్నావనే దాని పట్ల నీకు విచక్షణ ఉండాలి. ధర్మంతో కూడిన అంటే భగవంతుడు నిన్ను ఏ విధంగా జీవించమని చెప్తున్నారో అటువంటి విషయాలను వినటం పట్ల ఆసక్తితో ఉన్నావా? లేదా నీకు నచ్చినట్టుగా జీవించడం కోసం అని చెప్పి దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తితో ఉన్నారా? అంటే ధర్మంతో కూడిన విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉన్నారా? అధర్మంతో కూడినటువంటి విషయాల పట్ల మీరు మీరు మీ యొక్క ఆలోచనలు కలిగి ఉన్నారా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విచారణ చేసుకోవాలి. అంటే నీ లోపట ఉన్నటువంటి సత్య వస్తువును తెలుసుకోవాలి అంటే భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి ధర్మంతో కూడిన విషయాలను వినాలి. విన్నటువంటి వాటినే చూసే ప్రయత్నం చేయాలి. వాటినే అనుభవించేటటువంటి ప్రయత్నం చేయాలి. నశించిపోయేటటువంటి విషయాల కోసం అని చెప్పేసి మనం ఈ జగత్తులో ఉన్నటువంటి కంటికి కనపడుతున్నటువంటి విషయాల మీద ఆసక్తి పెంచుకున్నామనుకోండి, ఎన్ని జన్మలెత్తినా వీటి యొక్క అంటే వీటి మీద వ్యామోహాన్ని పోగొట్టుకోలేమండి. వీటి మీద ఉన్న వ్యామోహం పోగొట్టుకోవాలి అంటే ఈశ్వరుడు చెప్పేటటువంటి జ్ఞానమే మనం అందరము కూడా తెలుసుకోవాలి. కానీ ఈ లోకంలో మనం పుట్టాము కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి భగవంతుడు నీకు ఇచ్చినటువంటి జన్మ చాలా గొప్పదండి. నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తానన్నావనుకోండి, ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నో నీచమైనటువంటి యోనుల యందు మరి పశుపక్షాదులకు సంబంధించిన జన్మలు పొందవలసి వస్తుంది. ఎంతసేపు మనం బ్రతికున్నప్పుడు ఏం అనుభవించాలని ఆలోచిస్తాం. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎటువంటి జీవనం గడుపుతావనే దాని గురించి ఆలోచన లేకపోవడం వల్ల మనం అందరము కూడా పొరపాటు చేస్తున్నామండి. ఈ జన్మలో నువ్వు చేసినటువంటి పాప పుణ్యాలే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు సుఖపడాలా దుఃఖపడాలా అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి ఇవాళ నువ్వు భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని తెలుసుకొని భగవంతుడు చెప్పిన విధంగా జీవించారనుకోండి, ఈ శరీరం విడిచిపెట్టాక చాలా శ్రేష్టమైనటువంటి సుఖములను పొందుతూ భగవంతుడిని పొందడానికి కావలసినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ మళ్ళీ మానవ జన్మను పొందవచ్చు. అంటే ఈ జన్మలో ఒకవేళ మనం భగవంతుడిని పొందలేకపోయినా మనం భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలను వినటానికి ఆచరించడానికి సంసిద్ధత పొంది ఉన్నామనుకోండి, ఈశ్వరుడు మనకి ఏం చేస్తారు? భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి ఏదైతే శ్రేష్టమైన జన్మ ఉంటుందో ఆ జన్మను మనకు పరమాత్మ ప్రసాదిస్తానని భగవంతుడు మరి మనందరికీ కూడా ప్రమాణం చేసి చెప్పారనమాట. అందుకే ఇక్కడ అర్జునుడు మాట్లాడినటువంటి మాటలన్నింటికీ కూడా కృష్ణ పరమాత్మకు చాలా కోపం వచ్చింది. నువ్వేంటి ఒక అనార్యుడిలాగా మాట్లాడుతున్నావు? ఆర్యుడిలాగా మాట్లాడట్లేదు. ఆర్యులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడ శ్లోకం ఏంటండి? కుతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య దృష్ట్యమస్వర్గ్యం అకీర్తికరం. అర్జున, ఒక్కొక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలండి. ఇక్కడ కష్మలం అంటే ఏమన్నారు? ఇక్కడ శోకము, దుఃఖము, పిరికితనము ఇవన్నీ కలగలిపి మనస్సును ఏం చేశాయి? వ్యాకులత పొందేలాగా చేశాయి. ఇది అనార్యులకు ఉండవలసిన లక్షణమే కానీ ఆర్యులకు ఉండవలసినటువంటి లక్షణము కాదు. అనార్యులు అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని పాటించని వారు అనార్యులు.
భగవంతుడు చెప్పినటువంటి సత్యాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా ఆర్యులు. అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలను పాటిస్తున్న వాళ్ళందరికీ పరమాత్మ ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ఒక బహుమానం ఏంటంటే, నా గురించినటువంటి అంటే నేను చెప్పిన మాటలను వినడానికి ఎవరైతే సంసిద్ధతను కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఆర్యులు అనే మాట కూడా చెప్పారు. అంటే మనందరికీ పరమాత్మ ఒక సత్యం చెప్తున్నారు. అనార్యులైనటువంటి వారు భగవంతుడు చెప్పిన మాటలను వినడానికి ఇష్టపడరు. వీళ్ళెప్పుడు ఎలా ఉంటారంటే, కృష్ణ పరమాత్మ తమో గుణం గురించి గొప్పగా చెప్తారనమాట. అయుక్త ప్రాకృత స్తబ్ధ శటో నైష్కృతికో అలసః విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అంటే మనమందరము కూడా ఈ దేహానికి సంబంధించి కర్తలం కదండి. ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళం కదా. వాళ్ళలో తమో గుణం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, అయుక్త అంటే మనసును నిగ్రహించలేరండి. కంటికి ఎదురుగా ఒక వస్తువు కనపడుతుంది అనుకోండి, దానిని అధర్మంగానైనా అనుభవించాలనేటటువంటి కోరిక చేత ఎంతటి పాపమైనా చేస్తారట. ఎంత పాపము అంటే, అనుబంధం క్షయం హింస అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే అంటారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. అంటే పాపపు కర్మ చేసేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒక కర్మ ప్రారంభిస్తున్నప్పుడు నేను ఈ తప్పు చేస్తే మరి మా వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో, నేను ఇప్పుడు ఈ తప్పు చేయకూడదు కదా అని చెప్పేసి ఆలోచించరట. అనుబంధం అంటే తర్వాత జరగబోయేటటువంటి విషయాల గురించిన ఆలోచన ఉండదండి. క్షయం అంటే తర్వాత జరగబోయే నాశనం. ఇప్పుడు ఒక వ్యక్తి చెయ్యకూడనటువంటి ఒక పాపం చేశారండి. ఆ పాపం చేసినప్పుడు తనతోనే పోతుందా? ఈ పిల్లవాడిని కన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో మరి కన్నవాళ్ళకి ఇతడి యొక్క అప్రదిష్ట వస్తుందా లేదా? దాని గురించి ఆలోచించడండి. ఇంకా అనవేక్షత పౌరుషం. ఒక పనిని ఒప్పుకుంటాడు. ఒక వ్యక్తిని నువ్వు 2 కాళ్ళు విరిగేలాగా నువ్వు ఒక ప్రయత్నం చేయవలసి అంటే ఏమంటారు? అతని కాళ్ళు విరగ్గొట్టాలండి. నాకతడు శత్రువు. మరి ఆ 2 కాళ్ళు విరగగొట్టినందుకు మీకు 2,00,000 ఇస్తానన్నారనుకోండి. వెంటనే వీడికి 2,00,000 మీద ఉన్నటువంటి వ్యామోహము, నేనసలు ఈ పని చేయగలనా లేదా? ఈ పని ఒకవేళ చేసిన తర్వాత అతనికి సంబంధించినటువంటి బంధువులు, లేకపోతే అతనుకున్నటువంటి సంపదలకున్నటువంటి పరపతి, మరి తర్వాత నేను జైలుకి వెళ్ళవలసి వస్తుందేమో, నా కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందేమో, ఇవన్నీ ఆలోచించరట. అనవీక్షత పౌరుషం. ఇవన్నీ నేను చెప్పేవి కాదండి. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 25వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే వాడు ఏం చేస్తాడు? మోహాదారభ్యతే కర్మ. మోహము చేత ఈ కర్మ చేద్దాం అనుకుంటుంటాడు కానీ, మరి ఈ పనిని చెయ్యడం వల్ల ఎంత మందికి నష్టం జరుగుతుంది? అన్యాయంగా నేను ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంటి? నా యొక్క కోరిక తీర్చుకోవడం కోసం నేను వేరొకరి యొక్క శరీర భాగాలను ఇబ్బంది పెట్టడం వల్ల మరి దానికి ఎంతటి ప్రమాదం వస్తుంది? భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ చేసిన పాపానికి శిక్ష వేస్తాడు. ఇట్లాంటి విషయాల గురించి ఏమీ ఆలోచించడట. తన కళ్ళ ముందు 2,00,000 కనపడుతున్నాయి. 2,00,000తో 2 నెలలు హాయిగా వాడికి నచ్చినటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి చాలా భోగములు అనుభవించవచ్చు అని చెప్పి, వాడి కళ్ళెదురుగా వాడు అనుభవించే సుఖాలు కనపడుతుంటాయి కానీ, మరి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యడట. అంటే మనస్సు యొక్క నిగ్రహము లేనటువంటి వాడు ఎంతటి పాపపు కర్మ అయినా చేస్తానని ఇక్కడ కృష్ణ పరమాత్మ మరి 18వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పారండి. అయుక్తః మనస్సు యొక్క నిగ్రహం లేదు. ఏది చూస్తే అది కావాలనుకుంటాడు. ప్రాకృతః అంటే పామరమైన స్వభావం కలిగి ఉంటాడండి. అంటే అధర్మంగా ప్రవర్తించడం పట్ల ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. స్తబ్దః అంటే మరి వినయం లేకుండా ఉంటాడు. వినయం ఉండదు. షటో మోసగాడు. ఎప్పుడూ పరాయి వాళ్ళని మోసం చేసే జీవిస్తూ ఉంటాడు. నైష్కృతికో అలసః. ఇతరులు ఎవరైనా చక్కగా జీవిస్తుంటే వాళ్ళని చూసి ఓర్వలేడండి. ఏదో ఒక విధంగా వాళ్ళింట్లో వాళ్ళందరూ బాధపడేలాగా ఏదో ఒక ఏమంటారు? ఏదో ఒక అతనికి వాళ్ళందరూ బాధపడాలంటే, ఏ మాట అంటే వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతుందో, వాళ్ళింట్లో ఎవరికి జ్వరమొస్తే, వాళ్ళింట్లో ఎవరికి ఏదైనా కష్టమొస్తే కుటుంబం అంతా ఏడుస్తుందో,
దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళ కళ్ళ ముందు ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేనటువంటి మరి దుర్గుణాలన్నింటినీ కూడా కలిగి ఉంటారు. అంటే తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును పొందాలనేటటువంటి కోరిక వీళ్ళకసలు ఉండదండి. ఎప్పుడు దేహ సంబంధమైనటువంటి ఆనందం కోసమే ప్రయత్నం చేస్తారు. ఆ ఆనందం కోసమే నిరంతరం తపిస్తూ ఉంటారనమాట. అందుకే ఇతరుల యొక్క కార్యాలను పాడు చేయడానికి సిద్ధంగా ఉంటారు. విషాది. విషాది అంటే ఎప్పుడు విషాదంతో ఉంటాడు. దీర్ఘసూత్రీచ అంటే ఇవాళ చేయాల్సినటువంటి కార్యాన్ని ఎప్పటికో చేద్దామని చెప్పేసి మరి కార్యాలన్నింటినీ వాయిదా వేస్తుంటాడు. సోమరితనం చేత ఎప్పుడు కూడా పాపపు కర్మలు చేయడానికి, ఎప్పుడు అధర్మంతో కూడినటువంటి సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనార్యులు. మరి ఈ అనార్యులకు కలగవలసినటువంటి కోరికలు నీకెందుకు కలుగుతున్నాయి? నువ్వెప్పుడూ కూడా ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ చేస్తావు కదా! మరి నీ సంపదలన్నీ కూడా నువ్వు ఎవరి కోసం త్యాగం చేస్తానంటున్నావు? నీ బంధువులకు త్యాగం చేస్తానంటున్నావు. మరి నీ బంధువులు ధర్మంతో కూడినటువంటి వారా? అధర్మపరులైనటువంటి వాళ్లకు నీ సంపదలిస్తే మరి వాళ్ళు ఇంకా పాపపు కార్యాలు చేయడానికి కావలసిన స్థితి ఏర్పడుతుందా లేదా? అంటే ఏర్పడుతుంది. అంటే ఇక్కడ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. మీరందరూ అనార్యులా? ఆర్యులా? ఆర్యులకు బంధువులలో ఎవరైనా ద్రోహ బుద్ధి కలిగిన వారుంటే వాళ్ళ యొక్క ద్రోహ బుద్ధిని ఎదిరించాలే కానీ వాళ్ళను సమర్థించి వాళ్లకు లొంగిపోయి వాళ్లకు సహాయం చేసేటటువంటి కర్మను ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా అనార్యులు అంటున్నారు. వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళరండి. అందుకే ఆయన అంటాడు, ఆసురీం యోని మాపన్నా మూడా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యదమాం గతిం అంటాడు. అంటే ఎవరైతే మరి ద్రోహ చింతన కలిగినటువంటి వారికి ఉపకారం చేస్తారో, అంటే ఒక చెడు చేసేటటువంటి వ్యక్తి పక్కన మీరు ఉన్నా మీరేమవుతారంటే మీరు కూడా స్వర్గానికి వెళ్ళగలిగిన అర్హతను పోగొట్టుకుంటారు. అంటే వాళ్ళకి సహకరించినా మీరు స్వర్గానికి వెళ్ళలేరు. మోక్షం అనే పదం పక్కకు పెట్టండి. కనీసం స్వర్గానికి వెళ్ళాలన్నా మీరు పాప చింతన, పాపపు కర్మలు చేసే వారికి ఉపకారము చేసినట్లయితే మీకు శిక్ష పడుతుంది. మీరు పాపము చేసే వాళ్ళని ఎదిరించకుండా ఉన్నప్పటికీ కూడా మీకు శిక్ష పడుతుంది. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నారనమాట. పాపకర్మ చేసినటువంటి వారికి ఇది తప్పు అని చెప్పేసి మీరు చెప్పవలసి ఉంది. భగవంతుడి యొక్క ధర్మాన్ని భూమి మీద నిలబెట్టవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంది. ఎవరైతే పాపము చేసేటటువంటి వారిని ప్రోత్సహిస్తారో అలా ప్రోత్సహించిన వారందరికీ కూడా స్వర్గంలోకి ప్రవేశం ఉండదు. అస్వర్గ్యం, అకీర్తికరం అర్జున. అంటే వీళ్ళకు కీర్తి ప్రతిష్టలు కూడా ఉండవు. ఇప్పుడు దుర్యోధనుడు చూడండి, ఆయన చేసినటువంటి పాపపు కార్యాలకు మరి ఎవరైనా దుర్యోధనుడు అనే పేరు పెట్టుకుంటామా? రావణాసురుడు అనే పేరు పెట్టుకుంటామా? దుశ్శాసనుడు అనే పేరు పెట్టుకుంటామా? అంటే వీళ్ళకి చరిత్రలో మరి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయా అంటే వీళ్ళ గురించి తలుచుకున్నప్పుడు మనం అసహించుకుంటామండి. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు భూమి మీద అంటాం. అంటే వాళ్ళకి ఏమవుతుంది, కీర్తి ప్రతిష్టలు అనేవి ఈ భూమి మీద ఎప్పటికీ ఉండవు. పాండవులు అంటే చెయ్యెత్తి దండం పెడతారు. కౌరవులు అన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఎక్కడా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళని మనం అందరం కూడా అసహించుకుంటాం. అంటే ఇక్కడ ధర్మంగానే జీవించాలనుకుంటున్నాడు అర్జునుడు. మరి సంపదలను త్యాగం చేయడమే ధర్మం అనుకుంటున్నాడు. అంటే అసలైనటువంటి ధర్మం ఏంటో తెలియనందువలన అర్జునుడు పొరపాటు పడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అకీర్తికరం అర్జున, అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అంటే కీర్తికి మరి ప్రతిబంధకంగా ఉన్నటువంటి విషయాల పట్ల నువ్వు ఆసక్తుడవు అవుతున్నావు. అధర్మపరులైనటువంటి వారికి నువ్వు ఉపకారం చేయాలనుకుంటున్నావు. వాళ్ళందరినీ నువ్వు శిక్షించాలి అని చెప్పేసి నేను యుద్ధ భూమిలో నిన్ను నిలబెడితే నువ్వేమంటున్నావు? అయ్యో మా కులంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ నశించిపోతాయి, మా పితృదేవతలకు తర్పణాలు అందవు, మా కులంలో ఉన్నటువంటి స్త్రీలు చెడిపోతారు, ఇంకా మా అందరికీ కూడా నరకమునందు ప్రవేశం ఉంటుంది అంటున్నావు. అంటే ఇక్కడ నువ్వు అధర్మపరులైనటువంటి వారికి నీ సంపదలు ఇవ్వడం వల్ల
వాళ్ళు ధర్మపరులుగా మారతారా? లేదు. వాళ్ళు పాపములను చేస్తూ పాపములతో మీ దగ్గర ఉన్న సంపదను తీసుకొని మరిన్ని పాపాలు చేసి లోకాలన్నింటినీ కూడా నాశనం చేస్తారు. నాశనం చేసిన వారికి నీ యొక్క సంపదలను ఇచ్చినందుకు నీకు శిక్ష పడుతుంది. నువ్వు అనార్యుడిగా మిగిలిపోతావు. నువ్వు ఆర్యుడవు, అనార్యుడవు కానే కాదు అని అంటే భగవంతుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారనమాట. మీ లోపట పరమాత్మ స్వరూపం ఉంది. మీరే ఈ లోకాలన్నింటినీ సృష్టించేటటువంటి సృష్టి స్థితి లయకారులకు మూలమై ఉన్నారు. మీ యొక్క జ్ఞానము మాయ చేత కప్పబడింది. త్రిగుణాల మాయ చేత కప్పబడింది. అంటే మనమందరము కూడా ఈ దేహ సంబంధమైన విషయాలలో నా పిల్లలు, నా కుటుంబం అన్నప్పుడు ధర్మాన్ని కూడా విడిచిపెట్టే ప్రయత్నాలు చేస్తుంటాం. ధర్మాలు ఎందుకు విడిచిపెడతామంటే సత్యం తెలియనందువల్ల విడిచిపెడతామండి. సత్యం తెలిసినప్పుడు ఎవరు కూడా పాపము చేసే ప్రయత్నం చేయరు. ఇప్పుడు పక్కింట్లో ఉన్నటువంటి ఒక పండు తింటే నీకు పాపం వస్తుంది, నీ పుణ్యం వాళ్ళ ఖాతాలో వెయ్యాల్సి వస్తుంది అన్నారనుకోండి, ఎవరైనా పక్కింట్లో ఉన్న పండు తినాలనుకుంటారా? వద్దులేండి, ఎందుకు వచ్చిన గొడవ, నా పుణ్యాన్ని నేను ఎన్నో మంచి పనులు చేస్తే వచ్చిన పుణ్యాన్ని ఒక్క పండు తిని వాళ్ళకి ఇచ్చేయాలట. మళ్ళీ చెట్టును పెంచి పోషించినందుకు వాళ్ళ యొక్క పాపాలు నేను పంచుకోవాల్సి వస్తుందట అని తెలిసినప్పుడు మనం చేస్తామా? అంటే మనకు తెలియనందువల్లే పాపం చేస్తున్నాం గాని తెలిస్తే చెయ్యమండి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాం. పిల్లవాడికి కింద పడితే దెబ్బ తగులుతుంది అని తెలియనప్పుడు వాడు పరిగెడుతూ ఉంటాడండి. చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి చిన్న పిల్లవాడు 1, 2 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, వాడు ఎటైనా పరిగెడుతుంటాడు. అలా పరిగెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? వాడు కింద పడకుండా జాగ్రత్తగా వాడి వెంట ఉండి వాడు ఆడుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడైతే వాడు పెరుగుతూ ఉన్నాడో అప్పుడు చెప్తామనమాట. అప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి, వాడు ఎప్పుడైనా కింద పడ్డాడనుకోండి, పట్టించుకోకండి, పట్టించుకోకండి, కింద పడితే దెబ్బ తగిలింది అనే విషయం వాడికి అర్థం కావాలి అని చెప్పి తల్లిదండ్రులు చూసినప్పటికీ కూడా చూడనట్టుగా ఉంటారు. వాడు గట్టిగా ఏడిచాడనుకోండి, అప్పుడేమంటారు, అయ్యో నాన్న పడిపోయావా? అంటే ఏమవుతుంది, వాడికి కింద పడితే దెబ్బ తగులుతుంది అనేటటువంటి జ్ఞానాన్ని వాడు నేర్చుకుంటున్నాడు. అలా నేర్చుకుంటున్నప్పుడు ఇంకోసారి ఏం చేస్తాడు, వాడికి ఏదైనా ప్రమాదము అంటే ఏదైనా గోడ దగ్గరికి పరిగెడుతున్నాడు అనుకోండి, వాడంతట వాడు బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఈ గోడ దగ్గరికి వెళ్ళి నేను తగిలితే నాకు దెబ్బ తగులుతుంది అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, కొంత దూరంలోనే వాడు ఏం చేస్తాడు, తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటాడు. అదే విధంగా మనం కూడా భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని వినకుండా మనం ఏం చేస్తామంటే, నేను బ్రతికేటటువంటి బ్రతుకులో ఏం తప్పుందండి, నాకున్నంతలో నలుగురికి దానం చేస్తున్నాను, మరి మా కుటుంబాన్ని పోషణ చేసుకుంటున్నాం, ఇంకెందుకు మాకు శాస్త్రం ఎందుకు, గురువు ఎందుకు, ఇవన్నీ మాకెందుకండి, చక్కగానే జీవిస్తున్నాం, సరే మాకు కష్టాలు మరి మీకు కష్టాలు వస్తున్నాయి కదా అని ఎవరైనా అన్నారనుకోండి, అందరికీ లోకంలో అందరికీ కష్టాలు వస్తున్నాయి, వాళ్ళకొచ్చే కష్టాలతో పోలిస్తే మాకొచ్చే కష్టాలు పెద్దగా ఏం లేవు. అంటే కష్టాలు సుఖాలు అనుభవించడానికి సంసిద్ధతను పొంది ఉన్నాం. అంటే నువ్వు ఒక పశువులాగా, ఒక పశువు ఎలాగైతే మరి తనకు నచ్చిన గడ్డిని తినడానికి మరి ధర్మ అధర్మ విచక్షణ ఉండదండి. తనకు నచ్చితే పక్క పొలంలో ఉన్నటువంటి వరి పొలం తినడానికి కూడా ఇష్టపడుతుంది. అయ్యో ఇది వరి పొలం, ఇది దీన్ని తినాల్సింది గడ్డి అని చెప్పేసి అనుకుంటుందా? దానికి విచక్షణ లేదు. మరి నువ్వు ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకోగలిగిన బుద్ధి చైతన్యాన్ని పొంది నువ్వేం చేస్తున్నావు? నా కుటుంబమే నా యొక్క జీవితము అని చెప్పేసి మనమందరం ఏం చేస్తామంటే, భగవంతుడు చెప్పిన నియమాలు తెలుసుకోవడానికి మాత్రం సమయాన్ని కేటాయించమండి. భగవంతుడి జ్ఞానం వినండి, భగవంతుడికి సంబంధించిన గ్రంథాలను అధ్యయనం చేయండి, గురువాక్యాన్ని మీరు నిరంతరం స్మరణ చేయండి అంటే ఎక్కడుందండి టైము? లేచిన దగ్గర నుంచి కుటుంబ బాధ్యతలన్నింటినీ భరిస్తూనే ఉన్నాం గదా! ఇంకా భగవంతుడు చెప్పినటువంటి ఆ గ్రంథాలన్నీ చదివేటటువంటి సమయం మాకెక్కడుంది? ఎప్పుడో ఒక 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు వచ్చాక బాధ్యతలు తీరాక అప్పుడు ఆ గ్రంథాలను అధ్యయనం చేస్తాంలేండి అంటారు. ఒక 65, 70 సంవత్సరాలకు గ్రంథాలన్నీ అధ్యయనం చేసి, ఈ పనికి ఇలా చేసి ఉంటే ఆ రోజున ఇంత కష్టపడి ఉండేవాళ్ళం కాదు అనే జ్ఞానం తెలిసిందండి. ఇప్పుడు మీరేం చేయగలరు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం? అంటే జరగవలసిందంతా జరిగిపోయిన తర్వాత నీకంత జ్ఞానం వచ్చి నిన్ను నువ్వెలా ఉద్ధరించుకుంటావు? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఏంటి? దీపం యొక్క వెలుగు ఆరిపోతుంది అన్నప్పుడు
ఆరటానికి పూర్వమే మనం చేయవలసిన పనులన్నీ చక్కబెట్టుకోవాలి. అంటే నువ్వు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ, దేహ సంబంధమైన విషయాలలో తప్పొప్పులను సరిచేసుకుంటూ, భగవంతుడు చెప్పిన విధంగా సరిచేసుకుంటూ జీవించారనుకోండి, ఈ జన్మలో మానవ జన్మ పొందినందుకు భగవంతుడిని తెలుసుకుంటాం. భగవంతుడిని తెలుసుకోకుండానే నీ యొక్క ప్రయాణం కొనసాగింది అంటే మాత్రం, ఇక నువ్వు మళ్ళీ ఎన్ని జన్మలు నిరీక్షించవలసి ఉంటుందో భగవంతుడు నీ లోపటున్నాడనే సత్యం తెలుసుకోవడానికి. ఇప్పుడు ఒక కుక్కకి ప్రవచనం జరుగుతుంటే ఒక కుక్కని లోపలికి రానిస్తారా? ఆ కుక్క వినగలుగుతుందా? విన్నదానిని అర్థం చేసుకోగలుగుతుందా? అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టుకోగలుగుతుందా? ఏది కూడా చెయ్యలేదు. మానవ ఉపాధి ఉన్నప్పుడే నువ్వు శాస్త్రం తెలుసుకో. తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టుకో అని చెప్పేసి చెప్తున్నారండి. ఒక ఊర్లోనట ఒక పెద్ద మందిరాన్ని ఏర్పాటు చేశారట. అక్కడికి పెద్దవాళ్ళైనటువంటి శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి పెద్దలందరూ జ్ఞానాన్ని పంచడం కోసం అని చెప్పేసి ఆ ఊర్లో ఒక పెద్ద మందిరాన్ని, ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారండి. ఆ ఆశ్రమంలోకి పెద్దవాళ్ళందరూ అంటే పొరుగుర్ల నుంచి కూడా గొప్ప వాళ్ళైనటువంటి గురువులను పిలిపించి జ్ఞానాన్ని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందిస్తారండి. అంటే అలా అందించినప్పుడు ఒక పెద్దాయన ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాడట. ఆయన ఇంగ్లీష్ లో ప్రవచనం చెప్తాడట. ప్రవచనం చెప్తారు అని చెప్పేసి తెలిసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిలిచారంట. పిలిస్తే ఆయన వచ్చి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు చక్కటి బ్రహ్మాండమైనటువంటి ప్రవచనాన్ని చెప్పారట. చెప్పి మొత్తం చెప్పిన తర్వాత, నేను చెప్పినటువంటి విషయాలలో మీకు ఎంత గుర్తుందో ఎంత గుర్తు లేదో నాకైతే తెలియదు. నేను చెప్పేటటువంటి 3 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. నా ప్రవచనం యొక్క పూర్తి అర్థం ఏంటంటే ఆ 3 విషయాలతోనే ఉంటుంది అని చెప్పేసి చెప్పారట. ఏంటి ఆ విషయాలంటే అందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక పెన్ను, పేపర్ తీసుకొని గబగబా రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. కొంతమంది పెన్ను, పేపర్ తెచ్చుకొని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేమో శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి చెప్తున్నాడట, గాడ్ ఫస్ట్ అంటే భగవంతుడు మొదట, వరల్డ్ నెక్స్ట్ అన్నాడట. అంటే ప్రపంచము తర్వాత, తర్వాత మై సెల్ఫ్ లాస్ట్ అంటే నీ గురించి నువ్వు తర్వాత ఆలోచించుకో. అంటే మొదట భగవంతుడు గురించినటువంటి స్మరణ చెయ్యి. తర్వాత వరల్డ్ నెక్స్ట్ అంటే ఇతరులకు ఉపకారం చేయడం పట్ల నీకెప్పుడు కూడా సంసిద్ధత ఉండాలి. తర్వాతనే నీ యొక్క సొంత కార్యాల గురించి ఆలోచించు అని చెప్పేసి చెప్పారట. అంటే మనం అందరం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి? చూడండి ఎంత చక్కగా చెప్పారో. ఆయన చెప్పినటువంటి ఉపన్యాసంలో అనేక ఉదాహరణలు చెప్పి ఉండవచ్చు. ఎవరు ఏ గ్రంథమునందు తీసి చెప్పినా ఈ 3 విషయాలే చెప్తారండి. ఏంటా విషయాలు అంటే, నువ్వు పొద్దున లేవగానే భగవంతుణ్ణి స్మరణ చెయ్యి. తర్వాత పరులకు ఎవరికైనా ఉపకారం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యి రెండవది. తర్వాతనే నీ గురించి ఆలోచించుకోండి. ఒక అందులో ఉన్నటువంటి ఆ మాట విన్నటువంటి వాళ్ళలో ఒక వ్యక్తట మరి పెన్ను, పేపర్ ఏం తెచ్చుకోలేదు, గుర్తుపెట్టుకున్నాను అనుకున్నాడు. సరే ఇంటికెళ్ళినప్పటి నుంచి రేపటి నుంచి నేను ఖచ్చితంగా ఇది పాటించాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాడట. మరి అలా వెళ్ళిపోతూ ఆ మార్గ మధ్యంలో మనం ఇప్పుడు ఒక చోట ప్రవచనం జరుగుతుందండి. మన ఇంటికి వెళ్ళాలంటే మార్గ మధ్యంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలను చూస్తాం. ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. వీటన్నింటిని చూసుకుంటూ, చూసుకుంటూ లాస్ట్‌కి ఇంటికెళ్ళిన తర్వాత అతనికి గుర్తుంది ఏందంటే, మై సెల్ఫ్ ఫస్ట్, గాడ్ నెక్స్ట్, తర్వాత లాస్ట్ గుర్తుంది ఏందంటే వరల్డ్ లాస్ట్. అంటే మొదట తనను తాను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇతరులకు ఉపకారం చేయాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాను. అంటే ఇవాళ మనం అందరం ఏం చేస్తున్నాం? నిద్ర లేవగానే హాయిగా నిద్రపోయామండి రాత్రి సుషుప్తిలో. అంటే మన మనస్సు లోపటున్న ఆత్మ యొక్క శక్తి చేత రమిస్తూ ఉంది. పొద్దున్నే లేవగానే ఎవరు మేల్కొంటారంటే మనసు మేల్కొంటుంది. మనసు మేల్కొనగానే ఆలోచిస్తుంది. ఈరోజు నేనేం చేయాలి? ఈరోజు నేనే ఏ ఏ విధమైనటువంటి పనులు చేయాలి? పొద్దున్నే లేవాలి, పూజ చేయాలి, పారాయణం చేయాలి. తర్వాత దేహ సంబంధమైన కార్యాలు చేయాలి. ఇలా ఏం చేస్తూ ఉంటాం? ఒక్కొక్కరు వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి మనసు ఏం చేస్తుంది? సంకల్పాలన్నీ కూడా చేస్తుంది. సంకల్ప వికల్పాలన్నీ కూడా చేస్తుందండి. అంటే ఇవాళ మనమందరం ఏం చేస్తున్నాం? భగవంతుడిని స్మరించామనుకోండి, ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి ధర్మం నిలబెట్టగలుగుతాం. భగవంతుడు ఏం చెప్పారు? ముందు భగవంతుడిని స్మరణ చెయ్యాలి. ఎందుకంటే మనమందరము కూడా పరమాత్మనే చేరవలసి ఉంటుంది కాబట్టి, పరమాత్మను ముందు స్మరణ చేసి, పరమాత్మ చెప్పినటువంటి కార్యం ఏంటంటే
పరులకు ఉపకారం చేయాలి. సర్వభూత హితే రతాః. సమస్త ప్రాణులకు కూడా ఉపకారం చేయాలి. ఆ తర్వాతనే నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ముందు ఇవాళ మన కుటుంబంలో మనకేమేమి మేలు జరగాలో వాటి గురించి ఆలోచిస్తాం. వీటన్నింటిని భగవంతుడి ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటాం. ఇక తర్వాత ఇతరులకు ఉపకారం చేయడం గురించి తర్వాత ఆలోచిస్తామండి. అంటే మన యొక్క ఆలోచన మొదట భగవంతుడి మీదికే వెళ్ళాలి అంటే పెద్దలు చెప్పినటువంటి సత్యాలను నిరంతరము స్మరణ చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలన్నమాట. అంటే భగవంతుడు నీ లోపటున్నారు. నీ అసలైనటువంటి ఉనికి ఏంటంటే నువ్వు ఈశ్వర స్వరూపమే. నువ్వు ఈ దేహము అనేటటువంటి భావన చేత దేహానికి సంబంధించిన విషయాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు దేహము కాదు. దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి బ్రహ్మమే నువ్వు అనే సత్యం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే మన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంగానే మన మన యొక్క దినచర్య నడవాలి. కానీ నీవు దేహ సంబంధమైన విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నంత కాలం నువ్వు అనేక జన్మలను పొందవలసి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే నీవు ఆర్యుడవు. ఆర్యుడవు అనటానికి గుర్తు ఏమిటి అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించడం పట్ల నీకు ఆసక్తి ఉంది. అర్జునుడు చూడండి, తనకున్నటువంటి సంపదల మీద వ్యామోహం లేదండి. సంపదల మీద విరక్తి ఉంది, కానీ బంధుప్రీతి ఉంది. ఈ బంధుప్రీతిని సత్యవస్తువు తెలుసుకున్న తర్వాత బంధువుల మీద ఉన్న ప్రీతిని వదిలేస్తాడనమాట. అంటే బంధువుల మీద ప్రీతి వదిలేయాలి అంటే ఇక్కడ మనం అందరం ఏం చేయాలి? భగవంతుడు చెప్పేటటువంటి ధర్మం ఏదో తెలుసుకోండి. భగవంతుడు ఎటువంటి ధర్మం నేర్పిస్తున్నాడు మనందరికీ? నీవు దేహము కాదు అనే జ్ఞానాన్ని నిరంతరం గుర్తుపెట్టుకో. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు దేహ సంబంధమైనటువంటి విషయాలలో మనకు సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయండి. దుఃఖం కలగగానే మన లోపల భయం కలుగుతుంది. ఇక్కడ అర్జునుడికి ఏమైంది? నా వాళ్ళందరూ చనిపోతే నా పరిస్థితి ఏంటి? మరి మేమందరం భూమి మీద ఎవరి కోసం జీవిస్తాం? మేము సంపాదించే సంపదలన్నీ ఎవరి కోసం? ఇవన్నీ కూడా దేనికోసం అంటే దేహ సంబంధమైనటువంటి ప్రీతి చేత. అంటే ఈ దేహమే నేను అనుకుంటున్నాం కాబట్టి మనందరి యొక్క జీవితాలు ఎలా కడతేరాలి అంటే నీలో ఉన్న సత్య వస్తువు కోసమే నువ్వు నిరంతరం తపించాలి తప్ప. అంటే ఒక రామకృష్ణ పరమహంస ఎలా అయితే ప్రతిరోజు లేవగానే బాగా ఏడ్చేవాడట. ఎందుకు మామయ్య ఏడుస్తున్నావని వాళ్ళ మేనల్లుడు అడిగితే, నేను భగవంతుడు అంటే ఈ శరీరం విడిచిపెట్టే సమయం వస్తుందో ఏమో నాకు, అంటే నేను చనిపోతానో ఏమో, ఇంకా అమ్మవారి యొక్క దర్శనం కలగలేదు అని ఏడ్చేవాడట. ఇవాళ మనం కూడా అలాంటి ఏడుపు ఏడవడానికి ఎప్పుడైతే సిద్ధమవుతామో అప్పుడు మాత్రమే మనకి ముక్తి వస్తుందండి. ముక్తి లేకపోతే అంటే ఈ దేహబంధాల మీద ఉన్న వ్యామోహం తగ్గకపోతే ముక్తి రాదనమాట. భగవంతుణ్ణి మనం చేరుకోవాలనేటటువంటి సంకల్పం నువ్వు ప్రతినిత్యము చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు అనట్లేదండి, ప్రతినిత్యము అంటే ప్రతి క్షణం భగవంతుడి యొక్క స్మరణ. ఎవరి మనస్సు ఎందైతే జ్ఞాన స్వరూపమైనటువంటి స్థితి ఉంటుందో వాళ్ళకి మాత్రమే భగవంతుడు దొరుకుతారు. కానీ ఎప్పుడో నాకు గుర్తొచ్చినప్పుడు భగవంతుడిని తలుచుకుంటానంటే భగవంతుడు కూడా యద్భావం తద్భవతి. నువ్వు దేనిని కోరుకుంటే నేను దానినే ఇస్తానంటారు. దేహ బంధాలకు సంబంధించి సంతోషాన్ని ఇవ్వమన్నారనుకోండి, ఇచ్చేస్తాడు. స్వామి నాకు ఏ సంతోషాలు వద్దు, మీతోనే ఉండాలనేటటువంటి కోరిక నాకుంది అని చెప్పేసి ఎవరైతే నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తున్నారనుకోండి, భగవంతుణ్ణి స్మరిస్తున్నామంటే ఇక్కడ చెప్పాను కదండి, మొట్టమొదట ఏంటి? గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్. అంటే మొదట భగవంతుణ్ణి స్మరణ చెయ్యండి. రెండవది భగవంతుడు చెప్పిన కార్యం పరులకు ఉపకారం చెయ్యాలి. మూడవది నేను నా కుటుంబం అనే దాని గురించి మీరు ఆలోచించండి. అంటే భగవంతుడు చెప్పినటువంటి సత్యాన్ని మరి ఎంత చక్కగా మనకు మహనీయులు చెప్పారో చూడండి. మీరు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అంటే మీరు మొదట భగవంతుణ్ణి స్మరించండి. భగవంతుణ్ణి స్మరిస్తున్నారంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని కూడా పాటిస్తారు. భగవంతుడు ఎటువంటి ధర్మం గురించి మాట్లాడుతున్నారు? పరులకు ఉపకారం చేయండి. సర్వత్ర సమబుద్ధయ, అందరి పట్ల కూడా భగవంతుణ్ణి చూడటం రావాలండి.
వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అనేటటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరి పట్ల కూడా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితి మనకి కలగాలి. ఎలా చూస్తాం మరి? ఎలా చూస్తామంటే, నా కుటుంబము అన్నప్పుడు వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూడడానికి నేనెంత ప్రయత్నం చేస్తానో, భగవంతుడి యొక్క ధర్మం తెలిసిన తర్వాత కూడా, నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో, ఇచ్చిన దానిని 10 మందికి పంచడంలో కూడా, నీ పిల్లలకు నువ్వు పంచటంలో ఎంత ఉదారంగా ఉంటావో, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచటంలో కూడా అంత ఉదారంగా ఉండాలి. నీకు కొన్ని సంపదలు ఎక్కువగా ఇచ్చారనుకోండి, ఆ సంపదలను ఏం చేయవలసి ఉంటుంది? భగవంతుడు ఎవరికి ఇవ్వమన్నాడు? దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారినే అన్నారు. తిరిగి చెల్లించలేనటువంటి వారికి దానం చేయండి అంటున్నారు. అలా చెల్లించినప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు సత్వగుణంలోకి వెళ్ళిపోయి నువ్వే పరమాత్మగా మారిపోతావు. అంటే నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఒక మనసు, నీకు భగవంతుడు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా భగవంతుడు మనకు మనస్సు, వాక్కు 2 ఇచ్చారు కదండి. నీ నోటి చేత ఎప్పుడు మంచి మాటలే మాట్లాడు. మంచి మాటలంటే పరులకు ఇబ్బంది కలగనటువంటి మాటలు మాట్లాడు. ఇంకొకటి, నీ మనస్సు చేత, అంటే మన సంపదలు మనకెవరికి ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేకపోయినా భగవంతుడు ఏమి అన్నాడండి. ఇప్పుడు నీ మనస్సు చేత నువ్వేం చేస్తావు? ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ నీ మనస్సును ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంచు. అందరిలో భగవంతుడు ఉన్నారన్నప్పుడు అందరి గురించినటువంటి మంచి ఆలోచనలే చెయ్యి. నీ కళ్ళ ముందు ఎవరైనా గొప్పగా జీవిస్తుంటే వీళ్ళు సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం చెయ్యి. నీ కళ్ళ ముందు ఎవరైనా కష్టాలలో ఉన్నారనుకోండి, ఈశ్వర వీళ్ళ కష్టాన్ని పోగొట్టేలాగా మీరే సహాయం చేయండి అని మీ మనసులో మంచి సంకల్పం చేయండి. అలా సంకల్పాలను మనం చేస్తూ పెంచుకుంటూ పోయామనుకోండి, అందరూ బాగుండాలి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మన దగ్గరున్న సంపదలు కూడా ఏదో ఒక రోజు ఈ లోకం యొక్క క్షేమం కోసం ఖర్చు పెట్టడానికి మొదట మనం చెయ్యాల్సింది ఏంటంటే, అందరిలో భగవంతుణ్ణి చూడటం రావాలి. జ్ఞానం తెలియగానే డబ్బంతా పనిచేస్తారని అనుకోకండి. ముందు నీ మనసు నీ మాట వినాలి. మనసు మాట వినకుండా నా సంపదలన్నీ ఖర్చు పెడతానంటే నా మనసు ఎందుకు అంగీకరిస్తుందండి? భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించడాన్ని మన మనసుకు నేర్పించాలి. నెమ్మదిగా ఏం చేయాలి? ఉన్నదంతా పనిచేయాలట గురువు గారి దగ్గరికి వెళ్ళగానే అంటే, రేపటి నుంచి గురువు గారి దగ్గరికి వెళ్ళడం మానేస్తామండి. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరికో పంచిపెట్టమంటున్నారు, మేమెందుకు పంచిపెడతాం, మా గురువు వద్దు, ఏమీ వద్దండి అంటామండి. ఎందుకంటున్నాం ఆ మాట? అంటే మన మనస్సులో దేహ సంబంధమైన విషయాల పట్ల మనకు అనురక్తి ఉంది. నా కుటుంబమే సుఖపడాలి, నేను సంపాదించిన సంపదలు అనే భావన ఉంది కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? ముందు మీ మనస్సును కడగండి. ఫస్ట్ మంత్రము చేత కడగండి, భగవంతుడి యొక్క జ్ఞానము చేత కడగండి. ఇక్కడ జ్ఞానం చేత ఎలా కడుగుతున్నాం? అందరిలో దేవుణ్ణి చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టాన్ని పోగొట్టమని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరండి. ఇలా కోరుకున్నాం అనుకోండి, సంపదలు ఇవ్వడం అనేది మనసు కనుక పూర్ణంగా సంస్కరించబడితే అప్పుడు ఖచ్చితంగా మనకున్నదంతా కూడా ఈశ్వరుడి యొక్క కార్యం కోసమే ఖర్చు పెట్టడానికి సంసిద్ధత పొందుతాం. అంటే మనం అందరము కూడా ముందేం చేయాలి? నీ మనస్సులో ఎవరి గురించినటువంటి ద్వేష భావన లేకుండా చూసుకో. అలా ద్వేష భావన ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నీ యొక్క మనసులో వేరొకరి గురించినటువంటి చెడు ఆలోచన ఉంది అంటే అవతలి వారి యొక్క బావుని నువ్వు చూడగలవా? వారి యొక్క సంతోషాన్ని నువ్వు చూడగలవా? ఇతరుల యొక్క మేలును మనం చూడాలి అంటే ముందు, అందుకే సద్గురువు మొదట మనకి ఏం చెప్తారంటే, భగవంతుడి యొక్క మంత్రాన్ని స్మరణ చేయండి అంటే, స్మరణ చేస్తున్నా కొలది మన లోపల ఉన్నటువంటి దేహ సంబంధమైన విషయాల మీద ఉన్న వ్యామోహం తగ్గుతుందండి. అందుకే ఒక పద్ధతి ప్రకారంగా మన జీవితాన్ని గడపాలి అంటే సద్గురువు దగ్గర ఉపదేశాన్ని పొంది సద్గురువు చెప్పే జ్ఞానాన్ని మనం అధ్యయనం చేస్తూ ఆచరిస్తున్నప్పుడు మన లోపల పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన వల్ల మనము చెయ్యవలసినటువంటి కార్యాచరణ అంతా కూడా భగవంతుడు నిర్ణయిస్తారనమాట. అంటే నువ్వు ఏ కార్యాన్ని చేసి నిన్ను నువ్వు
భగవంతుడితో లయం కావడానికి కావలసినటువంటి విధంగా మలుచుకోగలవు అని చెప్పి భగవంతుడు మనకొక కర్తవ్యాన్ని అప్పచెప్పేంత వరకు ముందుగా మనం ఏం చేయాలి? మన మనసును సంస్కరిస్తూ ఉండాలి. సంస్కరించటం గురించి మనం ఏం చెప్పుకోవాలి? సంస్కరించాలి అంటే ముందు మన సంస్కారాలలో దుష్టమైన ఆలోచనలు ఉండకూడదండి. సంస్కారాలంటే ఏంటి అసలు? మనం పూర్వజన్మల్లో చేసిన సంస్కారాలే ఈ జన్మలో అనుభవిస్తున్నాం అంటారు. అసలు సంస్కారం అంటే ఏంటంటే మనం ఆలోచించేటటువంటి ఆలోచన, మనం చేసేటటువంటి పని, ఇవి రెండు కూడా ఎలా ఉంటే నీకు దానికి తగినట్టుగా ఫలితాలు వస్తాయి. మనం ఎవరినైనా చూసామండి, వాళ్ళని చూడగానే అమ్మ వీళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఇంత గొప్పగా ఉండడానికి వీళ్ళు పలానా సంవత్సరంలో పలానా టైంలో పలానా వాళ్ళని మోసం చేశారట, అందుకే వీళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు అంటే మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తామంటే అవతలి వాళ్ళు గొప్పగా ఉన్నారంటే వాళ్ళు ఏదైనా చెడు పనులు చేసి ఇంత గొప్ప వాళ్ళు అయ్యారేమో అని చెప్పేసి ఆలోచిస్తుంటాం. అలా కాకుండా మన మనసును సంస్కరించుకోవడం అంటే ఎలా అంటే మనం భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకున్నాం. ఎందుకు కొంతమంది ధనవంతులుగా ఉన్నారు, కొంతమంది నిరుపేదలుగా ఉన్నారంటే పూర్వ జన్మలలో మనము చేసిన పుణ్యాలను బట్టి మనం ధనవంతులుగా ఉండాలా, నిరుపేదలుగా ఉండాలా అనేది నిర్ణయించింది. అంటే ఈ చేతితో పెట్టడం రాలేదు, అందుకే భగవంతుడు ఈ జన్మలో మనకేం చేశాడు? మరి తక్కువ సంపదని ఇచ్చాడండి. పూర్వజన్మల్లో మనం అందరికీ పెట్టడమే నేర్చుకున్నాం, ఈ జన్మలో ధనవంతులుగా పుట్టారండి. అంటే ధనవంతులుగా పుట్టడానికి, నిరుపేదలుగా పుట్టడానికి కారణాలు ఉన్నాయా లేదా? భగవంతుడు చెప్పిన సత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనమందరము కూడా ఈ జన్మ ప్రయత్నము చేత మనల్ని మనం దిద్దుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ధనవంతుణ్ణి చూడగానే అబ్బా పూర్వజన్మలో ఎన్ని పుణ్యాలు చేసి ఉంటారండి వీళ్ళు, ఇంత ఐశ్వర్యవంతులుగా పుట్టారు వీళ్ళు, ఎంత పుణ్యాత్ములో, ఈ జన్మలో కూడా వీళ్ళు పుణ్యాలు చేసుకునేలాగా స్వామి వీళ్ళకి అనుగ్రహం చెయ్యండి అని చెప్పి ఈశ్వరుడిని మనఃపూర్వకంగా ప్రార్థించగలిగిన స్థితి మనకు వచ్చిందనుకోండి, ఇక మనం ఈశ్వరుడి యొక్క పాదాలకు చాలా దగ్గరగా ఉంటాము. అందుకే మన ఇంటి ముందుకి ఎవరైనా అన్నం పెట్టమని అడగటానికి వచ్చినప్పుడు భవతి భిక్షాం దేహి అంటారు. అమ్మా నేను పూర్వజన్మల్లో ఎవరికి కూడా ఇంత అన్నం పెట్టి లేను, ఎవరికి కూడా, అందుకే ఇవాళ భిక్ష ఎత్తుకుంటున్నాను మీ ఇళ్ళలోకి వచ్చి, మీరు కూడా నాలాగే నాకు ఒక ముద్ద అన్నం పెట్టి మీరు నా పరిస్థితి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి మరి మన లోపట ఉన్నటువంటి దేహి అంటే జీవుణ్ణి అడుగుతున్నాడు, కానీ ఈ శరీరానికి సంబంధించి అడగట్లేదండి. భవతి భిక్షాం దేహి అంటే ఇక దేహి లోపట ఉన్న జీవుని ఉద్ధరించుకోవడానికి మీరు భోజనం పెట్టండి, మళ్ళీ మీ శరీరాలకు సంబంధించినటువంటి దేహాలను పొందకుండా, అంటే ఈ దేహ సంబంధమైన విషయాల మీద వ్యామోహం చేత ఇతరులకు ఎవ్వరికీ కూడా ఈ చేత్తో పెట్టకపోతే మీకు నా పరిస్థితే వస్తుంది అని చెప్పి అతడు శాపం పెడుతున్నాడా, మనకు తెలివితేటలు నేర్పిస్తున్నారా అంటే మనందరికీ సత్యం చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? ఇతరులకు మీరు ఇవ్వటం వల్ల మీ లోపట ఉన్నటువంటి జీవుడు ఉద్ధరించబడతాడు అని చెప్పేసి మనకి మరి ఆహారాన్ని అడుక్కునేటటువంటి వ్యక్తి రూపంలో కూడా భగవంతుడు మనకు జ్ఞానం అందిస్తూనే ఉన్నారు, అనుక్షణం నేర్పిస్తున్నారనమాట. నీలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అర్జునుడిని అంటూ ఉన్నాడనమాట, ఎందుకు నీకు అనార్యులకు కలగవలసినటువంటి మరి మనోవ్యాకులత సంభవించింది అని చెప్పేసి అర్జునుని కొంచెం కఠినంగా ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట. ప్రశ్నించడంతో పాటుగా అందులో ఏంటి, నువ్వేంటి ఆర్యుడవా అనార్యుడవా, అనార్యులకు కలగవలసినటువంటి జ్ఞానం అంతా నీకెందుకు కలుగుతుంది, ఎందుకు నీకు ఈ హృదయ దౌర్బల్యం అని 2వ శ్లోకంలో అంటున్నారండి. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటారు. పరంతప అంటే శత్రువులను జయిస్తాడండి అర్జునుడు. బాహ్యంగా 3 లోకాలలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా జయించగలిగినటువంటి గొప్ప శక్తియుక్తులు కలిగినటువంటి వ్యక్తి అర్జునుడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ అర్జునుడిని ఏమని పిలిచాడు కృష్ణ పరమాత్మ? పరంతప, శత్రువులను తపింపచేయువాడా. అంటే నిన్ను చూస్తేనే శత్రువులందరూ కూడా భయపడిపోతారు, కానీ నీ లోపట ఉన్నటువంటి శత్రువులను గెలవలేకపోతున్నావు అంటే మనందరికీ చెప్తున్నా.
మీరు ఈ లోకంలో ఎంతో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చేమో కానీ లోపట ఉన్నటువంటి శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి ఈ అరిషడ్ వర్గాలను ఎవరైతే గెలవలేకపోతారో అలా గెలవలేని వాళ్ళందరూ కూడా సత్య వస్తువుని తెలుసుకోలేరు. ఏంటి సత్య వస్తువు? నీవు ఆత్మవి అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందలేవు కాబట్టి నీ అంతఃశత్రువుల నుండి నువ్వు బయటపడే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వివేకానందుడు భగవద్గీత యందు మొత్తం మీద ఒక శ్లోకం చెప్పండి అంటే ఆయన చెప్పినటువంటి శ్లోకం ఇదేనండి. ఆ 2వ అధ్యాయంలో 3వ శ్లోకం చెప్పారు. క్లైబ్యం ఆత్మహమః పార్థ అంటే అధైర్యమును, క్లైబ్యము అంటే అధైర్యమును విడిచిపెట్టు. అందుకే కృష్ణ పరమాత్మ అందరికీ కూడా చెప్తున్నారు, మీ లోపల భగవంతుడున్నారని నమ్మండి ఫస్ట్. అలా నమ్మినప్పుడు ఆ భగవంతుడు మీకు ఏం చేస్తారు అని అంటే మీ లోపల ఉన్న అధైర్యాన్నంతా కూడా పోగొడతాడు. అందుకే ఉత్తర గీతలో ఒక శ్లోకం చెప్పారండి. శిలా మృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పితాః అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవతా నకిమంటారు. ఈ ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకుంటే చాలండి. మనము శిలల చేత, మట్టి చేత, కర్రల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలలో మరి ఏం చేస్తాం? దైవాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటామండి. దైవాన్ని ప్రతిష్ఠ చేసి దేవతలుగా మనం పూజిస్తూ ఉంటాం. మన యొక్క కోరికలను తీర్చమని వేడుకుంటూ ఉంటామండి. అంటే మనం నిరంతరము కూడా దేహ సంబంధమైనటువంటి కోరికలను తీర్చడానికి విగ్రహాలను ఆశ్రయిస్తూ ఉంటాం. అంటే దైవాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి కర్రల చేత, రాళ్ల చేత, మట్టి చేత తయారు చేయబడిన విగ్రహాలనైనా నమ్ముతారు. ఇంకా పాత్రేషు మనం గురుస్వరూపంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళని దైవంగా పూజిస్తామంటే ఎందుకు? తనలో ఉన్నటువంటి బ్రహ్మమును తాను దర్శనం చేసి ఉన్నారు కాబట్టి ఆయన్ని ఏం చేస్తాం? దైవంగా పూజిస్తూ ఉన్నాం. అంటే మీరు మనుషులలో, మట్టి బొమ్మలలో, విగ్రహాలలో దైవాన్ని చూస్తారు కానీ అకల్పిత స్వయం జ్యోతిరాత్మను, నేను స్వయంగా మీ అందరి లోపట ఉన్నానండి. అందరి లోపట ఉన్నాను. ఎలా ఉన్నాను? నన్ను ఎవరు కూడా ప్రతిష్ఠ చేయలేదు. నేను స్వయంగా వచ్చి మీ యొక్క దేహాల యందు కూర్చున్నాను. ఎన్ని దేహాలు? 84 లక్షల రకాల దేహాలలో నేను స్వయంగా వచ్చి ఉన్నాను. ఎందుకు మీరు నన్ను చూడలేకపోతారు? నన్ను ఎందుకు మీరు చూడలేకపోతున్నారు? మీ ఎదురుగా మాట్లాడేది పలానా వ్యక్తి ధనవంతుడు, పలానా వ్యక్తి నిరుపేద, పలానా వ్యక్తి అందంగా ఉన్నారు, పలానా వ్యక్తి అందవిహీనంగా ఉన్నారు, ఇతడు చెడ్డవాడు, ఇతడు మంచివాడు, ఇతన్ని గౌరవించాలి, ఇతన్ని గౌరవించకూడదు అని చెప్పి ఎందుకు నామరూపాలలో త్రిగుణాల మాయ చేత ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళనే చూస్తారు తప్ప ఈ నామరూపాలలో పలానా వ్యక్తి అంటే చాలా మంచివాడండి అంటాం. ఇంకో వ్యక్తిని చూడగానే అబ్బో పరమ దుర్మార్గుడండి, ఇతడు వస్తున్నాడు, నేను లోపలికి వెళ్తాను, నన్ను అడిగితే లేడని చెప్పండి అని చెప్పేసి చెప్తారు. అంటే వాళ్ళు త్రిగుణాల మాయ చేత పూర్వజన్మల్లో వాళ్ళు చేసినటువంటి పాపపు కర్మ, పుణ్యకర్మ ఆధారంగా ఇక్కడ మనం అందరం కర్మ చేస్తూ ఉంటామండి. మనం ఏదైనా ఒక తప్పు చేశామంటే పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మ అనుభవంలోకి వచ్చిందండి. ఎవరైనా పుణ్యకర్మలు చేస్తున్నారంటే పూర్వజన్మలలో వీళ్ళు చేసిన సత్కార్యాల ఫలితంగా ఇక్కడ కూడా మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే మనమందరము త్రిగుణాల మాయ చేత ప్రవర్తించేటటువంటి నామరూపాలను చూస్తున్నాం కానీ మరి ఈ బొమ్మలన్నీ పనిచేయడానికి, నామరూపాలతో కూడిన ఈ దేహాలన్నీ పనిచేయడానికి ఆధారమైనటువంటి పరమాత్మను మాత్రం చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నామంటే మనందరికీ వాళ్ళ మాటలలో ఉన్నటువంటి ప్రేమ కనపడుతుంది, వాళ్ళ పనులలో ఉన్నటువంటి శ్రేష్టత కనపడుతుంది, కొందరి మాటలలో ఉన్న వ్యంగ్యత్వం కనపడుతుంది, కొందరి మాటలలో ఉన్నటువంటి మృదు స్వభావము కనపడుతుంది. కానీ లోపటున్న భగవంతుడు కనపడట్లేదు. ఆయన శక్తి ఇస్తే ఈ బొమ్మలన్నీ కదులుతున్నాయి, ఆయన శక్తిని తీసేస్తే ఇవన్నీ శవాలుగా పడిపోతున్నాయండి. అంటే శవాలుగా పడిపోతే ఇది శవం అంటున్నాం కానీ ఈ శవము ఇప్పటి వరకు కూడా నాతో మాట్లాడింది, మాట్లాడడానికి ఆధారమైనటువంటి బ్రహ్మము వల్లే ఇన్ని ప్రాణులు కదులుతున్నాయని, ప్రతి ప్రాణి పట్ల భగవంతుణ్ణి చూడటం ఎవరికైతే వస్తుందో అలా వచ్చి జాగ్రత్తగా ఎవరైతే ప్రవర్తిస్తారో, అవతలి వారి యొక్క కష్టం తన కష్టంగా భావన చేసి, అవతలి వారి యొక్క సంతోషం తన సంతోషంగా భావన చేసి ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి విధంగా జీవించే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి అధైర్యం అనేది ఉండదు.
ఇక్కడ చూడండి, నీకెందుకు అధైర్యం వచ్చింది? నీ వాళ్ళందరినీ చంపుతున్నామని చెప్పేసి నీకెందుకు బాధ కలుగుతుంది? క్లైబ్యం ఆత్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. అంటే నీకు ఇటువంటి భావన తగదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం. నువ్వు వెంటనే ఏం చేస్తావు? విడిచిపెట్టు. దేనిని? ఈ మనోవ్యాకులతను విడిచిపెట్టు. నీ హృదయమునందు వ్యాపించినటువంటి మరి నా వాళ్ళు అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టు. ఎవరు నీ వాళ్ళు? ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా నీ యొక్క స్వరూపమే. నీవు వాళ్ళు వేరువేరుగా లేవు. నువ్వు బంధు ప్రీతి కోసం ఎందుకు ఇంత తపన చెందుతున్నావని చెప్పి మరి మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ ధైర్యాన్ని చెప్తూ ఉన్నారండి. అంటే మీ లోపట ఉన్నటువంటి దేహ సంబంధమైనటువంటి కోరికలు, ఆ కోరికలు తీరకపోవడం వల్ల వచ్చేటటువంటి కోపం, మీ దగ్గరున్న సంపదలన్నీ మీరే అనుభవించాలనేటటువంటి లోభగుణం, వేరొకరికి ఉన్న వస్తువులను చూసి మాకు కూడా కావాలనేటటువంటి మోహం, మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి అహంకరించటం మదం, మాత్సర్యం అంటే ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి ఓర్వలేనటువంటి మాత్సర్యం, అవతలి వారికి ఉన్నటువంటి సంపదలను చూసి మనం అసూయపడటం. మరి ఇలాంటి గుణాల చేత ప్రతి ఒక్కరూ బంధింపబడటానికి కారణం ఏంటంటే, నేను నా కుటుంబం గొప్పగా ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదు. పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఏంటంటే, అందరి లోపట మీరే ఉన్నారు అనే సత్యం చెప్పారు. ముందు మీరు భగవత్ స్వరూపం అని తెలుసుకోండి, మీరు బ్రహ్మం అని తెలుసుకోండి. మీరు బ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క ప్రాణి కూడా బ్రహ్మమే. ఇప్పుడు మీరు ఎవరిని ద్వేషిస్తారు, ఎవరిని ప్రేమిస్తారు? ఎవరైనా ఒక వ్యక్తి పాపము చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ అనుభవంలోకి వచ్చింది కాబట్టి అతడు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి అతని యొక్క ప్రవర్తనకు మనం ఏం చేయాలి? వీలైతే అతన్ని బాగు చేసే ప్రయత్నం చేయాలి. అతడు దుర్మార్గుడు అన్నప్పుడు కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడి జ్ఞానం మనకు పెరుగుతున్న కొద్దీ మనం ఏం చేస్తామంటే, ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే ఆ చెడ్డవాళ్లతో జాగ్రత్తగా ఉంటాం. ఎవరైనా మంచి వాళ్ళంటే వాళ్ళ మంచిని ఇంకా పెంచి తన లోపట ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోవడానికి ఈశ్వరుడి యొక్క జ్ఞానం పెంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గోడ మెత్తగా ఉందనుకోండి, శీల కొట్టడానికి అవకాశం ఉంటుంది. గోడ చాలా అంటే ఒక సూది దిగటానికి అంటే ఏమంటారు, ఒక శీల దిగటానికి అవకాశం లేకుండా గట్టిగా ఉందనుకోండి, ఆ గోడలోకి మనం మేకు దించగలుగుతామా? దించలేము. అంటే అదే విధంగా ఇనుమును వేడి చేసినప్పుడు మెత్తపడుతుంది. మెత్తపడినటువంటి ఇనుముతో చక్కటి వస్తువు తయారు చేయవచ్చు. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు అనటానికి గుర్తేంటంటే, భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలు పాటించడానికి ఇష్టపడటం, భగవన్నామ స్మరణ చేయడానికి వివిధ రకాలైనటువంటి గ్రంథాలను అధ్యయనం చేయడం. ఇట్లా విష్ణు సహస్రనామాలని, భాగవతం, లలితా సహస్రనామాలు, భగవద్గీత, ఇలా ఎన్నో రకాల యొక్క శాస్త్రాలు అర్థం తెలియకపోయినా భగవంతుడి మీద ఉన్నటువంటి గౌరవం, భక్తి చేత నిరంతరం పారాయణం చేస్తూ ఇలా భగవత్ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారికి ఏమవుతుంది? ఇదేంటంటే మెత్తగా ఉన్నటువంటి గోడ, ఆ గోడ యందు మేకు దించడం అనేది చాలా సులభం అండి. కాబట్టి భగవంతుడి పట్ల ప్రీతి కలిగినటువంటి వారికి భగవంతుడి జ్ఞానముతో వాళ్ళని దిద్దడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడు భూమి మీద లేడు అని వాదించేటటువంటి వాడికి నువ్వు దూరంగా ఉంటూ, వాడికి ఏదైనా ఒక రోజున ఏదో చిన్న కష్టం వస్తుందండి, ఆ కష్టం వచ్చినప్పుడు వాడికి సహాయం చేసి, ఈ సహాయం నన్ను భగవంతుడే చెయ్యమన్నారని, అప్పటి వరకు భగవంతుడు లేడు అని మాట్లాడే వ్యక్తికి తాను చేసిన సహాయం పరమాత్మయే చేపించారని, భగవంతుడు చెప్పిన ధర్మం వల్లే నేను నీకు ఇవ్వాలా, నువ్వు ఇంత దుర్మార్గుడువైనా నేను నీకు సహాయం చేశాను, సహాయం చెయ్యమని పరమాత్మయే చెప్పారు. నీ లోపల కూడా భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడి యొక్క ధర్మమే నిన్నిలా మరి నిన్ను రక్షిస్తుంది అని చెప్పి మరి మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి కష్టంలో ఉన్నవాడికి, దుర్మార్గుడైనటువంటి వాడికి కూడా, అంటే అపకారికి కూడా ఉపకారం ఎందుకు చేయాలి? అపకారం చేసేవాడికి మనం ఒకసారి ఉపకారం చేస్తే వాడు మారిపోవడానికి అవకాశం ఉంది. ఇంకొక మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడూ పాపాలు చేస్తూ ఉంటాడు, కానీ ఒక్కసారి మాత్రం మంచి చేస్తాడండి, ఏదో ఒక తీరుగా. ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడంటే భగవంతుడు ఉన్నాడనటం గుర్తండి.
ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ పాపమే చేస్తాడా అంటే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా పుణ్యం చేస్తాడు. ఒక మంచి పని చేస్తాడు. ఎందుకు? యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగత్యత్వం మమ తేజోంశ సంభవం. నా యొక్క అంశం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాణిలో ఏదో ఒక సందర్భంలో ఒక మంచి పని చేస్తాడు. ఆ మంచి పని నేనే అని గుర్తించండి అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తి ఒక 50 తప్పులు చేసి ఒక మంచి పని చేశాడు అనుకోండి, ఆ మంచి పనిని పొగడడానికి ఇష్టపడమండి. నువ్వు 50 తప్పులు చేశావు, ఈ ఒక్క మంచితో నిన్ను నువ్వేం బాగు చేసుకుంటావని వాడిని ఏం చేస్తామంటే ఇంకా దుర్మార్గుడు కావడానికి వాడు చేసిన తప్పులన్నీ ఎత్తి చూపుతాం. అలా కాకుండా నువ్వు చేసిన మంచి పని వల్ల ఎంత మంచి జరిగిందని ఎప్పుడు అతను చేసిన మంచిని మనం గుర్తు చేస్తూ ఉన్నామనుకోండి, అయ్యో మంచికి ఇంత ఆదరణ ఉంటుందా అని అతను ఏం చేస్తాడు? మంచిని పెంచే ప్రయత్నం చేస్తాడు. అంటే అపకారికి ఉపకారం చేయడంలోనూ భగవంతుడి యొక్క ఆజ్ఞ మనం పాటిస్తున్నాం. వాడు చేసిన మంచిని పొగడటంలోనూ భగవంతుడి యొక్క ఆజ్ఞని మనం పాటిస్తున్నాం. అందుకే ముందు భగవంతుడిని మనం స్మరిస్తూ భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలను లోకానికి అనువర్తింపచేస్తూ 10 మందికి ఉపకారం చేయడం పట్ల ఆసక్తి చూపుతూ తన గురించినటువంటి కార్యాలను చిట్ట చివరికి నెరవేర్చుకున్నటువంటి వారికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకే ఎక్కడైతే ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టంతి అంటారు. ఎక్కడైతే ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము ఇవన్నీ ఎక్కడుంటాయో అక్కడ దేవతలు ఉంటారట. ఎక్కడైతే ఆ అధైర్యం ఉంటుందో అధైర్యం ఉన్న చోట భగవంతుడు ఉండడట. అందుకే ఏదైనా కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? ధైర్యంగా ఉండండి, ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి, ముందు మీరు భయపడకండి అని చెప్తారని. అంటే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, ధైర్యంగా ఉంటే అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుందండి. దేవతల యొక్క అనుగ్రహం మనకు అందాలి అంటే మనం కోల్పోకూడనివి ఏంటి అంటే నీ యొక్క పరాక్రమము, నీ యొక్క బుద్ధి శక్తిని, నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క సాహసం, నీ పరాక్రమం, మరి నీ యొక్క ఉత్సాహం, ఇవన్నీ కూడా నీకు కష్టం రాగానే వీటన్నింటిని విడిచిపెట్టకు. ఎవరైతే వీటిని విడిచిపెట్టకుండా మరి కష్టాన్ని ఎదుర్కోవడానికి నిలబడతారో వాళ్ళ దగ్గర దేవతలు దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తారని. ద్రోణాచార్యుల వారు భీకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంటే పైనుంచి దేవతలు, ఋషులు అందరూ కూడా ఏం చేశారు అంటే ఆయన మీద పుష్పవర్షాన్ని కురిపించి, ఇక నీ యొక్క పౌరుష పరాక్రమాలన్నీ కూడా చాలు, అధర్మంతో కూడిన వారి పక్కన నువ్వు ఇటువంటి యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ధర్మం గెలవాలి అంటే నీవు స్వచ్ఛందంగా నీవు మరణించవలసి ఉంటుంది, అంటే నువ్వు దేహత్యాగం చేయవలసి ఉంటుందని దేవతలందరూ కూడా ఆయనకి పుష్పవర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆయనకు ఒక సూచన చేశారు, ధర్మం కోసం యుద్ధం చేయాలి కానీ అధర్మ పరులను గెలిపించడం కోసం ధర్మపరులైన వాళ్ళని ఇక నువ్వు చంపడం ఆపవలసి ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, భగవంతుడు మనకు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తే ఆ సూచనలు పాటించడానికి, అంటే ఒక పనిని చేస్తూ ఉన్నారనుకోండి, ఆ పని పూర్తయ్యేటప్పుడు ఏదైనా ఒక చిన్న అడ్డంకి వచ్చిందంటే ఆ పనిని ఆపాలి అంటే మనం ఆపమండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి, ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పేసి ఎవరినైనా, అంటే ఒక చిన్న పిల్లోడు మీరు ఏదైనా ఒక పనిని చేస్తూ ఉన్నారని, ఒక 10 మందికి ఉపకారం జరగాలి అని చెప్పేసి ఒక పని చేస్తూ ఉన్నారు, మీరు చేసేటటువంటి పనిలో ఒక పిల్లవాడికి ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు ఆ పనిని ఆపేసేయాలి. ఎందుకు ఎందుకు అంటే మరి ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు ఏం చేస్తాడు, నీకెప్పుడు ఏ పని అప్పచెప్తాడో అప్పటి వరకు ఆ పని చెయ్యాలి. ఇక్కడ నువ్వు ఆపమంటే అయ్యో చిట్ట చివరికి వచ్చేసామండి కొద్దిగా చేసేస్తామంటే కుదరదు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు అనుకుంటే క్షణంలో మరి పాండవ సైన్యాన్ని చంపివేయగలరు, అంత పరాక్రమం ఉంది. కానీ భగవంతుడి యొక్క ఆజ్ఞ దేవతల రూపంలో, ఋషుల రూపంలో అందింది కాబట్టి వెంటనే యుద్ధంలో నుంచి ఆయన నిష్క్రమించాడు. ఆయనంతటా ఆయన యోగ విద్య ద్వారా దేహాన్ని త్యాగం చేసేసి వెళ్ళిపోయారనమాట. అంటే భగవంతుడు మనం ఒక కార్యం చేస్తున్నప్పుడు భగవంతుడు మనని ఎప్పుడు ఎక్కడ, నువ్వు ఇక్కడ ఆగిపో అంటే ఆగాలి, కానీ
అయ్యో ఇంతవరకు వచ్చాను ఈ కొద్దికి కూడా పూర్తి చేస్తానంటే ఈశ్వరుడి యొక్క ఆజ్ఞను పాటించడమే మనందరి యొక్క జీవిత లక్ష్యం. కానీ నేను ప్రారంభించిన పనిని పూర్తి చేస్తాను అంటే భగవంతుడు వద్దు అన్నా చేశారనుకోండి, ఇవాళ ద్రోణాచార్యుల వారికి కైవల్యం దొరికింది. మరి ఆయనకు ఆ సూచన అందగానే ఆ పని చేశాడు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం దొరికింది. లేదు నన్ను నమ్ముకున్న దుర్యోధన్ని నేను కాపాడుతాను అన్నాడు అనుకోండి, అప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు అతడు నరకాది లోకాలకు వెళ్ళవలసి ఉండేది. కాబట్టి మరి భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, ఉత్సాహంగా ఉండండి, మీ వెంట నేనున్నాను, మీ లోపట నేనున్నాను. కాబట్టి నేనున్నాననేటటువంటి సత్యాన్ని గుర్తెరిగి మీరు జాగ్రత్తగా కర్మ చేసే ప్రయత్నం చేయండి. అందుకే ఉపనిషత్తుల యందు చెప్పబడిన ఒక వాక్యం గురించి అందరూ తెలుసుకోవాలి. ఉత్తిష్ట ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అంటారు. లెండి, మేలుకొనుము, సద్గురువులను ఆశ్రయించి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ జీవితం ఇక కడతేరటానికి కావలసినటువంటి సమయం వస్తుంది. జాగ్రత్త పడండి, గురువులను ఆశ్రయించండి, గురువు చెప్పేటటువంటి ధర్మం తెలుసుకోండి, మీ లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మీ జీవితాలను ఖర్చు చేయండి, మీలో ఉన్నటువంటి బ్రహ్మము యొక్క శక్తిని మేలుకొల్పండి అని చెప్పి మరి మనకు ఉపనిషత్తులన్నీ కూడా తెలియచేస్తున్నాయి. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు. ముందు మీ మనసులో దేహ సంబంధమైనటువంటి విషయాల గురించిన కలత విడిచిపెట్టండి. ఇప్పుడు ఏం జరుగుతుందో, నా వాళ్ళకి ఈరోజు సంతోషంగా ఉన్నాం మేము, రేపేం జరుగుతుందో అనేటటువంటి బెంగ వదిలేయండి. ఇప్పుడు మీకు నేను ఏ కర్తవ్యాన్నైతే అప్పచెప్పానో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే మీకు అంటే ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే మీకు అర్హత ఉంది. కానీ నీ సొంతంగా నీవు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. భగవంతుడు నీకు అప్పచెప్పిన కార్యాన్ని నువ్వు నిర్వర్తించే ప్రయత్నం మరి నిష్కామంగా ఉండాలి. ఫలితాన్ని కోరకుండా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నప్పుడు అర్జునుడికి యొక్క బాధ మళ్ళీ రెట్టింపైందండి. ఇంతకు ముందు మాట్లాడగానే కృష్ణ పరమాత్మ నువ్వు అనార్యుడిలాగా ప్రవర్తిస్తున్నావు, ఆర్యుడిగా పుట్టి అనార్యుడిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, నీ యొక్క హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు అంటే అర్జునుడు తనకున్న బాధని ఇప్పుడు చెప్పేటటువంటి మాటల ద్వారా కృష్ణ పరమాత్మకి ఏమైనా కనికరం వస్తుందేమోనని ఈసారి మళ్ళీ చక్కగా 4 మాటలు మాట్లాడతారనమాట. వాటిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్ మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.